हरे कृष्ण माता जी, संत प्रभु जी, संतवत प्रणाम। हरे कृष्णा माता जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण, दंडवत प्रणाम। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్ అండి అందరికి. హరే కృష్ణ हरे మాతాజీ. कृष्णा माता जी। హరే हरे కృష్ణ అండి. कृष्णा। హరే కృష్ణ. లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. మంగళాచరణం చేద్దాం మనం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी, प्रभु जी, दंडवत प्रणाम. थैंक यू फॉर जॉइनिंग टुडेस सेशन अंडी. హరే కృష్ణ माताजी दंडात प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. దండవత్ ప్రణామ్. ఈ రోజు హరే మనం కృష్ణ 12వ అధ్యాయం మాతాజీ చర్చించుకుంటున్నాం. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఎస్. సో 11 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని ఇవాళ మనం 12వ అధ్యాయంలోకి ఎంటర్ అవబోతున్నాము. 12వ అధ్యాయం పేరే భక్తి యోగము. మనకి ఇవాళతో భక్తి యోగ చాప్టర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. మీకు గుర్తుందా మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయనుకున్నాం భగవద్గీతలో? 18 మాతాజీ. 18ని ఎలా డివైడ్ చేస్తాము? 3 6 అధ్యాయాలు 6 అధ్యాయాలు మొదటి ఆరు అర్జున విషాద యోగం. మొదటి 6 అధ్యాయాలు కలిపి కర్మయోగం అంటారు. మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఓకే. మధ్యలో 6 అధ్యాయాల్ని వేటితో చెప్తాం మనం? భక్తి యోగం. చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం. సో ఇవాళ మనం 12వ అధ్యాయంలో ఉన్నామంటే మధ్యలో 6 అధ్యాయాల్లో లాస్ట్ చాప్టర్ లో ఉన్నట్లు మనం. ఓకే. సో ఈ అధ్యాయం పేరు భక్తి యోగం లాస్ట్ అధ్యాయంలో ఉన్నాము. ఈ అధ్యాయం పేరు కూడా భక్తి యోగమే. ఓకేనా? ఎస్. ఒక్కసారి మనం నిన్నటి క్లాస్ రివిజన్ చేసుకొని ఇవాళ ఇవాళ అధ్యాయానికి ఇచ్చిన సంక్షిప్త నామాన్ని చూద్దాం. సో నిన్నటి అధ్యాయం పేరేంటి? 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. ఓకే.
దానికి ఇచ్చుకునే సంక్షిప్త నామం పేరేంటి? రూప రూప ఓకే. ఆర్ అంటే రిక్వెస్ట్ అభ్యర్థన అభ్యర్థన. ఎవరు అభ్యర్థనలు పెడుతున్నారు ఎవరికి? అర్జునుడు కృష్ణుడికి అభ్యర్థన ఏమని అభ్యర్థన పెట్టారు? మీ నిజ రూప నా మనసులో దర్శనం ఉన్న కావాలి, ఈ విశ్వరూపాన్ని చూడండి, ఏ చూపించండి, మీ రూపంతో విశ్వరూపం కృష్ణాన్ని చూపించండి. నువ్వు నిజ రూప దర్శనం కావాలి సంరక్షణ అని చేస్తున్నావో ఆ Actually- విశ్వరూపాన్ని చూపించమని. దాని ఆ, తర్వాత అది భయపడి నిజరూప దర్శనం కాదు, అది విశ్వరూప దర్శనం. విశ్వరూప నిజరూపం నిజరూప దర్శనం అంటే భగవంతుడు రెండు చేతులతో ఉన్న విబాహు రూపమే నిజరూపం అన్నమాట. విశ్వరూపం అనేది అర్జునుడు అడిగిన ప్రశ్నకి చూపించడం కోసం తీసుకున్న రూపం. భక్తులు ఎప్పుడు కూడా ఈ విశ్వరూపంతో అంత కనెక్ట్ అవ్వలేరు అనుకున్నాం కదా మనం నిన్న క్లాస్ లో. సో జస్ట్ విశ్వరూపం అనేది కొన్ని కారణాల ప్రకారం అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అర్జునుడు తెలుసా మీకు? నిన్న అనుకున్నాం కదా, గుర్తుందా? ఎందుకోసం అడుగుతున్నాడు అసలు విశ్వరూప దర్శనం? విశ్వాసం లేకనా భగవంతుడు ఈ జగత్తు మొత్తాన్ని నడిపిస్తున్నాడనే విశ్వాసం లేకనా? నమ్మకంగా మమ్మల్ని ఏ తొలిగిపోయాయి. యుగంలో ఉన్నావో తెలియదు. మమ్మల్ని తొలిగిపోయాయి. ఫ్యూచర్ లో ఏమి మన కోసం తప్పు ఫ్యూచర్ లో చేయకుండా ఉండడానికి ఫ్యూచర్ లో ఎవరైనా వచ్చి నమ్మకం నేనే ఇచ్చారు. భగవంతుడు అని భగవంతుడిని. చెప్పినప్పుడు విశ్వరూపం చూపించమని అడిగితే అర్థమైపోతుంది ఎవరు భగవంతుడు అని. అండ్ కృష్ణని ఎవరైతే ఒక ఆర్డినరీ వ్యక్తి అనుకుంటారో వాళ్ళకు కూడా విశ్వరూపాన్ని చూపించడం వల్ల వాళ్ళందరికీ డౌట్స్ కూడా క్లియర్ చేసినట్లు అవుతుంది. సో అందుకని విశ్వరూప దర్శనాన్ని అడుగుతున్నాడు అర్జునుడు. ఓకే, నెక్స్ట్ యు అంటే ఆర్ అయిపోయింది. యు అంటే యూనివర్సల్ ఫామ్ విశ్వరూపం. యూనివర్సల్ ఫామ్ విశ్వరూపము. విశ్వరూపం చూపిస్తారు భగవంతుడు. సో చూపించిన తర్వాత అర్జునుడు విశ్వరూపాన్ని వర్ణిస్తాడు, కృష్ణుడు విశ్వరూపాన్ని వర్ణిస్తారు, అండ్ సంజయుడు విశ్వరూపాన్ని వర్ణిస్తారు. తర్వాత పి పి అంటే అర్జునుడి ప్రార్థన. ఓకే. అయితే ఒక్క పాయింట్ నాకు ఇక్కడ మీకు యాడ్ చేయాలని ఉంది. నిన్న విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడికి భయం కలిగింది కదా. ఎందుకు భయం కలిగింది? ఆ విశ్వరూపంలో నోట్లో నుంచి మంటలు రావడము, ఓకే. చాలా తలలు చేతులు అనేక చేతులు వాళ్ళందరూ కూడా నోట్లో అందరూ వాళ్ళ భీష్ముడు, నోట్లో వెళ్ళడం ద్రోణుడు, చూసి కర్ణుడు అందరూ కూడా విశ్వరూపం యొక్క నోటిలోకి వెళ్ళిపోయి పళ్ళ మధ్యన చిక్కుకుపోయి పళ్ళ మధ్య- నలిగిపోతున్నారా అన్నంత భయానకంగా ఉంది అది చూడగానే అని అనుకున్నాం. మరి మీకు డౌట్ రాలేదా? భీష్ముడు శుద్ధ భక్తుడు కదా, మరి భీష్ముడు ఎందుకు అలా పళ్ళ మధ్యన వెళ్ళిపోయి చిక్కుకొని చనిపోతున్నాడు అని అనిపిస్తుంది? సృష్టిలోని అన్ని కూడా సమస్తము భగవానుడే కనుక భగవాన్ యాక్చువల్ గా ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఏంటి అంటే చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, భక్తులకి వస్తుంది, అభక్తులకి వస్తుంది. సో భక్తులేమి చనిపోకుండా ఎల్లకాలం ఇదే శరీరంతో ఉంటారు అనేది కాదు. సో భీష్ముడు భగవంతుడి శుద్ధ భక్తుడు, మహాజనుల్లో ఒకరన్నమాట ఆయన. ప్రహ్లాద్ మహారాజ్, జనక మహారాజ్, ఇట్లా కొంతమంది 12 మంది మహాజనులు ఉంటారు. బలి మహారాజ్, యమరాజు, శుకదేవ గోస్వామి, నారద ముని, లార్డ్ శివ, వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవ, వీళ్ళందరూ మహాజనులు, భక్తిలో చాలా టాప్ క్లాస్ డివోటీస్ అన్నమాట. సో అలా మనకి భీష్మదేవుడు ఉన్నప్పుడు మరి భీష్మదేవుడు ఎందుకు అలా పళ్ళ మధ్యన చిక్కుకొని చనిపోతున్నారు అన్నట్టు కనిపిస్తుంది అంటే, భగవంతుడి పైన విశ్వాసం లేకుండా భగవంతుడికి బహిర్ముఖం అయిపోయిన వ్యక్తికి చావు అంటే ఎప్పుడు భయంకరంగా ఉంటుంది. కానీ భగవంతుడి సేవలో ఉన్న వ్యక్తికి చావు ఎప్పుడు భయానకంగా ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే, ఒక పిల్లి నోట్లో ఎలుక ఉన్నది అనుకోండి, ఎలుకకి ఎలా ఉంటది? బిక్కు బిక్కుమంటూ ఉంటుందా లేదా? నా పని అయిపోయింది, ఇంకా ఈ పిల్లి నన్ను చంపేసి తినేస్తుంది, నా జీవితం ఇంకా అయిపోయింది అని చెప్పి అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అదే పిల్లి నోట్లో ఒక పిల్ల ఉందనుకోండి, దానికి ఏమైనా భయం ఉంటుందా? నాకేం భయము, మా అమ్మ నోట్లో నేనున్నాను, నాకేం కాకుండా మా అమ్మనే చూసుకుంటది అని చెప్పి దానికి భరోసాగా ఉంటుంది. సో చావు భక్తులకి అభక్తులకి ఎట్లా డిఫరెన్స్ ఉంటది అంటే, అభక్తులకి పిల్లి నోట్లో ఎలుకలాగా అనమాట, భయంగా గిల్ల కొట్టేసుకుంటూ ఉంటారు, భయానకంగా ఉంటది. కానీ భక్తులకి మాత్రం నాకేం భయము, నేను చనిపోయినా కూడా భగవంతుడే కదా, నేను భగవంతుడి పైన విశ్వాసం శ్రద్ధ పెట్టుకొని ఉన్నాను, సో నేను భగవంతుడి దగ్గరికే వెళ్తాను కదా చావు రూపంలో, సో నాకేం భయము అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మనకి చూడ్డానికి రెండు నోట్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నా భావం అనేది చాలా డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? క్లియర్ అయిందా ఇప్పుడు? నెక్స్ట్ ప్రేయర్స్ ఆఫ్ అర్జునాలో
అర్జునుడు ఎందుకు క్షమాపణలు అడుగుతారు గుర్తుందా? ఇన్ని రోజులు మిత్రునిగా మిత్రునిగా హే ఇన్ని మాధవ, రోజులు హే మిత్రునిగా కృష్ణ ఇలా ఎలా పడితే చేశాను, అలా దీనికి మాట్లాడతాను క్షమించు అని. కృష్ణ. ఓ నేను కృష్ణ, ఓ యాదవ అని చెప్పి నేను మర్యాద అనేది లేకుండా పిలిచేసాను, మర్యాద. వేలాకోలం చేశాను నీతో. మన ఇద్దరం కలిసి ఒకే శయ్యపై పవలించాము, ఒకే కంచంలో మనం కలిసి తిన్నాము. నిన్ను ఒక్కొక్కసారి హేళనగా మాట్లాడుతున్నాను, నా స్నేహితుడి అన్న భావంలో దయచేసి నన్ను క్షమించు. వాటన్నిటి ఇది వల్ల నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి. ఏ అంటే లాస్ట్ లో ఏ ఏంటి? అంటే ఏమైంది? అర్జునుడికి విశ్వరూపాన్ని చూడగానే మొత్తం భయం వేసిన తర్వాత ఏం రూపం అడుగుతారు? చతుర్భుజ రూపం అడుగుతారు అనుకో. చతుర్భుజ రూపం, శంఖ చక్ర గదా పద్మాలతో ఉన్న చతుర్భుజ రూపాన్ని చూడాలని ఉంది అంటారు. అది చూసిన తర్వాత బాహు రూపం చూపించు కృష్ణ అని అడిగాక, ఆ రూపాన్ని చూసాక అర్జునుడి మనస్సు అనేది కుదుట పడింది. అండ్ ఈ రూపంలో ఉన్న భగవంతుడిని భగవంతుడిగా గుర్తించడానికి భక్తి మాత్రమే మనకి సాధనం అన్నమాట. లేదు అంటే ఆయన కూడా మనలాంటి వ్యక్తే అని అనుకోవడానికి చాలా సులువు కదా. రెండు చేతులతో ఉన్న వ్యక్తి, మనలాగే అన్ని యాక్టివిటీస్ చేస్తున్న వ్యక్తిని భగవంతుడిగా గుర్తించాలి అంటే ఎవరు గుర్తించగలరు? కేవలం అనన్య భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే గుర్తించగలరు. ఓకేనా? సో ఇవి నేను మనం చర్చించుకున్న టాపిక్స్. ఒక్క నిమిషం మేడం, చెప్పండి. చివరిలో ఏ అంటే ఏమన్నారు? ఆర్మ్డ్ ఫామ్, ఆర్మ్స్ అంటే చేతులు కదా. ఆర్మ్డ్ ఫామ్, రెండు ద్విబాహు రూపం ఉన్న ద్విబాహు రూపాన్ని చూపించమని అడుగుతున్నారు. ద్విభుజ రూపం. ద్విభుజ రూపం, కరెక్ట్. ఓకే, ఎస్. నౌ లెట్ us go to 12th చాప్టర్. 12వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. సో ఇవాల్టి అధ్యాయం కూడా, ఇవాల్టి సెషన్ కూడా మనము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేద్దాము. శ్రీల ప్రభుపాద్కి జై. భక్తి యోగము. సో దీనికి ఇచ్చుకున్న సంక్షిప్త నామం పేరు GOD. సో గాడ్. ఓకే, ఇప్పటిదాకా మన సంక్షిప్త నామాల పేర్లన్నీ కూడా యూజువల్ గా ఎంత లెంత్ లో ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ అధ్యాయంకి మాత్రం 5. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మనం 3 లెటర్స్ తో ఉన్న సంక్షిప్త నామాన్ని చూస్తున్నాం. చాలా చిన్న చాప్టర్ కదా, దీనికి సంక్షిప్త నామం కూడా చిన్నగా ఉంది మనకి. ఓకే, GOD, గాడ్, అంతే. ఓకే, జి అంటే గాడ్ హెడ్, దేవాది దేవుడు. ఓ అంటే ఆప్షన్స్, ఎంపికలు. డి డివోటీస్ డిస్పోజిషన్, భక్తుల మనోవైఖరి. ఓకే, దేవాది దేవుడు, ఎంపికలు, భక్తుల మనోవైఖరి ఎలా ఉంటుంది అనేది ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు. ఫస్ట్ దేవాది దేవుడు. అర్జునుడు ప్రశ్నించను. అర్జునుడు ప్రశ్నించను, నీ భక్తియుక్త సేవలో సదాయుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువిరులో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు. ఓకే, ఇక్కడ పైన 2 బొమ్మలు చూసినట్లయితే మీరు, ఒకరు భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తున్నారు. సారీ, ఓకే, ఈ ఫోటోలో ఒక మాతాజీ ఏం చేస్తున్నారు? భగవంతుడికి భక్తి చేస్తూ ఉన్నారు. సో ఆరతి ఇవ్వడము, అక్కడ పత్రం, పుష్పం, ఫలం, తోయం అవన్నీ అర్పించడం అవి చేస్తూ ఉన్నారు. ఇటు రైట్ సైడ్ బొమ్మలో ఇంకొక ఆయన ఏం చేస్తున్నారంటే ధ్యానంలో కూర్చొని ఓంకారం పైన ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈ రెండిట్లో ఏది ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడతారు? ఎవరు కరెక్ట్ మార్గంలో ఉన్నట్లు? ఓకే, ఏది మంచి మార్గము, ఏది తేలికైన మార్గము, ఏది సులువైన మార్గము తెలుపు కృష్ణ అని అడుగుతున్నారు. ఓకే, అర్జునుడు అడుగుతున్నారు అనమాట. అయితే భగవంతుడు చెప్తున్నారు, ఏమంటున్నారంటే క్లేశోధికతరస్తేషాం అవ్యక్త సక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అనున్నది మిగుల క్లేశకరము. అంటే ఈ రైట్ సైడ్ బొమ్మలో ఎవరైతే ధ్యానం చేస్తూ ఉన్నారో ఆ మార్గం అనేది క్లేశకరము. భగవంతుడే చెప్తున్నారు, అంటే చాలా కష్టమైంది ఇది. అవ్యక్త నిరాకార తత్వము, వీటి అర్థాలు నేను చెప్తాను ఇప్పుడు. ఆ విధానమును ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే.
సో ఆ మార్గంలో ప్రగతి పొందడం అనేది చాలా కష్టము అంటున్నారు. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించడి వారిని శీఘ్రమే జరణ మరణమును సంసార సాగరము నుండి ఉద్ధరింతురు. కానీ ఎవరైతే నా భక్తి చేస్తూ ఉంటారో, సదా వారి మనస్సు నా యందే సంలగ్నం చేసి నన్ను ధ్యానిస్తూ నా భక్తియుక్త సేవలో వారు నియుక్తులై ఉంటారో, అలాంటి వారిని శీఘ్రమే అంటే వెరీ ఫాస్ట్, క్విక్ గా జనన మరణమను సంసార సాగరం నుండి, జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి నేను వెంటనే ఉద్ధరిస్తాను వారిని అని చెప్తున్నారు. అయితే అసలు ఏంటి ఈ భగవత్ సేవ ఏంటి, ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. భగవంతుడికి 3 ఫీచర్స్ ఉంటాయి. ఓకే, 3 ఫీచర్స్ ఏంటి అంటే, ఒకటి నిరాకార బ్రహ్మము, రెండోది పరమాత్మ, మూడోది భగవంతుడుగా ఉండడం అన్నమాట. నిరాకార బ్రహ్మము అంటే ఏంటి అంటే, భగవంతుడి యొక్క శరీర కాంతి. ఇప్పుడు మన శరీరం నుండి కాంతి ఏమైనా వస్తుందా, ఏమైనా లైట్ వస్తుందా మన శరీరం నుండి, బ్రైట్నెస్ లైట్ షైన్ ఏమైనా వస్తుందా, ఏం రాదు. కానీ భగవంతుని యొక్క శరీరం నుండి మనకి జ్యోతి వెలువడిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ జ్యోతిని బ్రహ్మజ్యోతి అని పిలుస్తూ ఉంటారు. సో బ్రహ్మజ్యోతి అనేది భగవంతుని శరీరం నుండి వచ్చే మేని కాంతి. చాలా మంది ఆ మేని కాంతినే అల్టిమేట్, అంటే ఇంకా అంతకి మించి పైన ఇంకేదీ లేదు అని భావించి ఆ కాంతిలో మేము ఐక్యమైపోవాలి, ఆ జ్యోతిలో మేము కలిసిపోవాలి, అంటే మేము అదే భగవంతుడు, ఆ భగవంతుడితో మేము లీనమైపోవాలి అనే భావనలో ఉంటారు. మనం ఇందాక 2 బొమ్మలు చూసాం కదా, రైట్ సైడ్ బొమ్మలో ఆయన చేసే ప్రయత్నం, ఆ సాధన ఏంటి అంటే, నేను భగవంతుని యొక్క నిరాకార నిరాకారము. ఆకారము అంటే ఏంటి చెప్పండి, మనకొక ఫామ్ ఉంటుంది. ఆకారం అంటే ఏంటి, మనకొక ఫామ్ అనేది ఉంటుంది అనమాట, పర్సనాలిటీ ఉంటుంది. నిరాకారము అంటే ఫామ్లెస్, ఏమి ఫామ్ లేదు, ఆకారం అనేదే లేదనమాట. అంటే జ్యోతికి ఆకారం ఉంటుందా, ఉండదు కదా. సో ఆ జ్యోతినే నిరాకారం అని పిలుస్తున్నారు అనమాట. ఆ జ్యోతి కూడా ఎక్కడి నుండి వస్తుంది, భగవంతుని యొక్క మేని ఛాయనే జ్యోతిగా చెప్తున్నారు. సో భగవంతుడు లేకుండా భగవంతుని మేని ఛాయ జ్యోతి ఉంటుందా, ఉండదు కదా. సో భగవంతుడు ఉన్నారు కాబట్టి ఆయన తేజస్సు మనకి బ్రహ్మజ్యోతిగా కనిపిస్తుంది. సో చాలా మంది ఏ భావనలో ఉంటారు అంటే, ఈ బ్రహ్మజ్యోతినే ఇంకా పైన స్థాయిది, సో ఇది మనం రీచ్ అవ్వగలిగాము అంటే ఇంకా మనము అల్టిమేట్ గా రీచ్ అయిపోయినట్లే అనుకుంటారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అది మిగుల క్లేశకరము, అది కాదు, అది కంప్లీట్ కాదు. బట్ ఎవరైతే నన్ను భగవంతుడిగా అంగీకరించి నాకొక సాకార రూపం ఉందని తెలుసుకొని ఆ రూపానికి సేవలు అందిస్తూ, ఆ రూపంలో ఉన్న నాకు సేవలు అందిస్తూ ఉంటారో, వాళ్ళు శీఘ్రమే జనన మరణ చక్రాల నుండి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం అనుకోండి, భగవంతుని టెంపుల్కి వెళ్ళి మనం అక్కడ నమస్కారం చేస్తామా లేదా, ప్రణమిల్లుతామా లేదా, సో భగవంతునికి ధూప దీపాది నైవేద్యములు అర్పిస్తామా లేదా మనం అక్కడ. సో ఒక జ్యోతికి ఇవన్నీ చేయగలుగుతామా, చేయలేం. సో భగవంతుడు ఒక వ్యక్తి, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. భగవంతుడు ఒక వ్యక్తి. భగవంతుడే వ్యక్తి కాకపోతే మనం వ్యక్తులమై ఉంటామా ఇక్కడ ఇలాగా, అవ్వం కదా. పిల్లలు ఎప్పుడైతే ఎలా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలానే ఉంటారు పిల్లలు. సో మనకి ఇలాంటి రూపం ఉన్నప్పుడు భగవంతుడికి సచ్చిదానందమైన రూపం ఉంటుంది. నిరాకారవాదులు అంటే ఎవరైతే బ్రహ్మజ్యోతినే ఇంకా ఫైనల్ అని నమ్ముతూ ఉంటారో వాళ్ళు ఏమంటారు అంటే, భగవంతుడికి రూపం లేదు అంటారు. ఎందుకంటే ఇక్కడ మనం అందరం రూపాలు తీసుకున్నాం కాబట్టే కదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆధ్యాత్మిక లోకంలో రూపం అనేది ఉండదు. ఇక్కడ మనం అందరం కర్మలు చేస్తున్నాం కాబట్టే కదా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆధ్యాత్మిక లోకంలో మనం ఏం కర్మ చేయకూడదు. ఇక్కడ మనం ఇంద్రియాలు అనేవి ఇచ్చి ఇంద్రియాలతో భోగాలు అనుభవిస్తున్నాం కదా, అందుకనే కదా ఇన్ని సమస్యల్లో చిక్కుకుపోతున్నాం మనము. ఆధ్యాత్మిక లోకంలో మనకి ఇంకా ఇంద్రియాలతో మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అనే భావనలో ఉంటారనమాట. అంటే భగవంతుడికి అసలు రూపమే లేదు, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు అనే భావనలో ఉంటారు. అది ఇన్కంప్లీట్ రియలైజేషన్ అంటారనమాట. అది కంప్లీట్ గా భగవంతుని గురించి తెలుసుకున్నట్లు కాదు. ఇది ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడి యొక్క వెలుగు జ్యోతి ఉంటుంది, అవునా కదా. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మనకి లైట్ వస్తుంది. అలానే సూర్య గ్రహం ఉంటుంది. ఓకే, అలానే నేను ఇంతకు ముందు మొదట్లో చెప్పాను మీకు, సూర్యుడు వివస్వాన్ గురించి 4వ అధ్యాయం చెప్తున్నప్పుడు ఏం చెప్పాను,
సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు వీళ్ళంతా ఇవన్నీ కూడా పొజిషన్స్. దాంట్లో వ్యక్తులు వస్తూ ఉంటారు అని చెప్పి వివస్వాన్ అనే వ్యక్తి సూర్య భగవానుడిగా ఉన్నప్పుడు భగవంతుడు ఆయనకి భగవద్గీత బోధించారు అని చెప్పారు. గుర్తుందా మీకు? అంటే సూర్యుడు అనే పొజిషన్ లో ఒక వ్యక్తి వస్తారు. ఓకే, అలానే సూర్య మండలం ఉంటుంది, అలానే సూర్యుని యొక్క కాంతి ఉంటుంది. ఈ మూడింటిని భగవంతుని ఫీచర్స్ తో మనం కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అయితే సూర్యుడు ఉన్నాడు, సూర్యగ్రహం ఉంది కాబట్టే సూర్యకాంతి వస్తుందో, భగవంతుని యొక్క మేని ఛాయ మనకి బ్రహ్మజ్యోతిగా కనిపిస్తుంది. ఓకే, సూర్యగ్రహం ఎలా అయితే ఉందో భగవంతుడు కూడా పరమాత్మగా ఉన్నారు. బట్ వీటన్నిటికన్నా హై స్థాయి ఏంటి అంటే ఇక్కడ సూర్యగ్రహానికి అధిపతి ఒక పర్సన్ ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నారు. అలానే భగవంతుడు కూడా ఒక వ్యక్తి. ఓకే, సో భక్తులు ఏం చేస్తారు అంటే ఆ ఎవరైతే భగవంతుడు ఒక వ్యక్తిగా ఉన్నారో ఆయనకి సేవ అందించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఇందాక బొమ్మలో చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ భగవంతుణ్ణి మనం కళ్ళతో చూడలేము, మన ఇంద్రియాలతో, మన భౌతిక ఇంద్రియాలతో చూడలేము. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారంటే ఆయన కృపతో ఒక అర్చ విగ్రహం లాగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. సో అర్చ విగ్రహానికి భగవంతునికి అభేదం. సో అర్చ విగ్రహంని మనం ఆరాధన చేస్తూ ఉంటే సాక్షాత్తు భగవంతుడికి ఆరాధన అనేది చెందుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇలా మనం భగవంతునికి ధూపదీపాది నైవేద్యాలు అర్పిస్తూ అలా భగవంతునికి సేవ చేస్తూ ఉంటే మనం ఎవరితో కనెక్ట్ అవుతున్నట్టు? భగవంతుడి అంటే ఒక రూపంతో ఉన్న, సాకార రూపంతో ఉన్న భగవంతుడికి మనం కనెక్ట్ అవుతున్నట్టు. సో భక్తులు ఈ మార్గాన్ని ఎన్నుకుంటారు. ఇది కంప్లీట్ మార్గం అన్నమాట. ఓకే, బట్ ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో వారేమంటారంటే ఆ రూపంలో భగవంతుడు అల్టిమేట్ కాదు, ఆయన కూడా ఒక జ్యోతి నుండే వచ్చారు అని భావిస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాన్సెప్ట్ కాదనమాట. ఆయన శరీరం నుండి జ్యోతి వస్తుంది. బట్ వీరి భావన ఏంటి అంటే ఆకారం లేని ఒక వ్యక్తి ఆకారం తీసుకొని ఇలా భగవంతుడిగా కనిపిస్తున్నారు అని అంటారనమాట. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆకారం లేని వ్యక్తి కాదు ఆయన. ఆయన చక్కగా సచ్చితానందమైన రూపం కలిగిన వ్యక్తి. మనమేమో ఈ భౌతిక జగత్తులోకి వచ్చి పడిపోయాక మనం ఎలాంటి ఆకారం తీసుకున్నామంటే మనం పంచభూతాలతో కూడిన ఆకారాన్ని తీసుకున్నాం. బట్ ఆయనది పంచభూతాలతో ఉండే ఆకారం కాదు. ఆయనది ఏంటి అంటే సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఏంటంటే సదా ఎల్లప్పుడూ ఉంటుంది. చిత్ అంటే ఏంటంటే మొత్తం జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది. మన శరీరం ఎల్లప్పుడూ ఉంటుందా? ఉండదు. ఓకే, మన శరీరం కొంతకాలమే ఉంటుంది, తర్వాత పడిపోతుంది. ఈ శరీరం భౌతిక శరీరం. చిత్ అంటే మనం మొత్తం జ్ఞానంతో ఉన్నామా? మనకంతా అజ్ఞానమే ఉంది. భగవంతుని శరీరం మొత్తం జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది. ఆనందం, ఎప్పుడు కూడా ఆయన ఆనంద భరితంగా ఉంటారనమాట. ఆయనకి పలాంది లేదు, పలాంది ఉంది అనే భావన అనేది ఉండదు. ఆయన సదా ఆనందంగా ఉంటారు. బట్ మనకెప్పుడు కూడా నిరానందమే. నాకు అది లేదు, ఇది లేదు, అది కోల్పోతున్నా, ఇది కోల్పోతున్నా అని ఎప్పుడు మనం బాధల్లో ఉంటాం. సో మనది ఇవాళ ఇలాంటి పరిస్థితి. బట్ భగవంతుడిది మనలాంటి రూపం అనుకోవడం తప్పు. అలానే అసలు భగవంతుడికి రూపమే లేదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? భగవంతుని శరీరము మన శరీరము ఒకటే అనుకోవడం అనేది తప్పు. అలానే భగవంతుడికి రూపమే లేదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, భగవంతుడికి రూపం ఉందే, అయితే మనలాంటి రూపం కాదు, ఆయనది సచ్చిదానంద రూపము. ఓకే, సో భక్తులు ఆ సచ్చిదానంద రూపానికి సేవ చేస్తారు. బట్ ఎవరైతే జ్ఞాన యోగ పద్ధతిలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే నిరాకార బ్రహ్మజ్యోతినే అల్టిమేట్ అనుకుంటారనమాట. అదే ఇంకా టాప్ మోస్ట్ అని చెప్పి భావనలో ఉండి వాళ్ళు దానిలో మేము ఐక్యం అవ్వాలి, లీనమైపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ అది కంప్లీట్ నాలెడ్జ్ కాదు. 7వ అధ్యాయంలో చెప్తారు భగవంతుడు. ఏం చెప్తారు అంటే ఎవరైతే ఈ నిరాకార వాదంలో ఉండి బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవాలి, నాకు ఆకారం లేదు అని భావన చేస్తూ ఉంటారో వాళ్ళు అంత తెలివి కలిగిన వారు కారు అని చెప్పి భగవంతుడే 7వ అధ్యాయంలో చెప్తారనమాట. ఓకేనా? సో చెప్పండి, భగవంతుడికి రూపం ఉన్నదా లేదా? ఉంది మాతాజీ. ఉంది ఎట్లాంటి రూపం ఉన్నది? సచ్చిదానంద చిదానందం. మన శరీరం ఆయన శరీరం ఒకటేనా? ఇంకొక విషయం చెప్పనా? ఆయన సచ్చిదానంద రూపంతో ఉన్నారు కాబట్టే ఆయన అంశలమైన మనం అంటే ఆత్మ కూడా సచ్చిదానందంగా ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? సో భగవంతుడి యొక్క అంశ ఆత్మలు అని అనుకున్నాం. ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. మనం ఎలా అయితే దుస్తులు ధరిస్తున్నామో ఆత్మ ఈ శరీరం అనే ఒక కవరింగ్ అనేది ధరించి ఉన్నది ఇప్పుడు. సో ఈ కవరింగ్ మాత్రం పంచభూతాలతో చేయబడింది. బట్ ఆత్మ మాత్రం ప్యూర్, ఎప్పటికీ ప్యూర్ అన్నమాట ఆత్మ.
ఎంత ప్యూర్ అంటే భగవంతుడు ఎంత ప్యూరో ఆత్మ కూడా అంతే ప్యూర్. బట్ మనం వచ్చి ఈ కలుషితమైన ప్రదేశంలో చిక్కుకొని తప్పుడు గుర్తింపులో ఉండడం వల్ల, మనం ఈ శరీరం అనే భావనలో ఉండడం వల్ల ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇదే మూల కారణం. ఓకే, సో భగవంతుడు రూపం కలిగిన వ్యక్తి, మనకి కూడా రూపం ఉంటుంది. ఆత్మ ఇవాళ ఏమైందంటే ష్రింక్ అయిపోయి ఇలా 10,000 వంతు భాగం, అంటే మన వెంట్రుక కొన భాగంలో 10,000 వంతు భాగం సైజులో ఇవాళ ఆత్మ అనేది తగ్గిపోయి ఇలా ఉంది. బట్ ఒక్కసారి మనం భక్తి చేసుకొని ఈ జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోయాం అనుకోండి, మనకి కూడా ఆ సచ్చిదానంద శరీరం అనేది వచ్చేస్తుంది. ఇవాళ మన శరీరం ఇలా ఉంది కదా, సో మనం ఒక్కసారి భక్తి చేసుకొని ఆధ్యాత్మిక ధామానికి వెళ్తే భగవంతుడు ఎటువంటి శరీరంతో ఉన్నారో అటువంటి శరీరం ఆత్మకి ఉంది. ఆత్మ ఇవాళ అది కోల్పోయి ఇక్కడికి వచ్చింది. మనం భక్తి చేస్తే మనకి కూడా అక్కడ ఒక రూపం ఉన్నది. ఇట్లాంటి రూపం కాదు, సచ్చిదానందమైన రూపం మనకున్నదన్నమాట. ఆ రూపం మనం తిరిగి పొందాలి. మన భక్తి ప్రయత్నం అనేది అదే అన్నమాట. మనం ఇవాళ వచ్చి తప్పుడు ప్లేస్ లో ఇరుక్కుపోయి ఉన్నాం, ఒక జైల్లో, ఒక హాస్పిటల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. బట్ మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళినప్పుడు మనకి నిజమైన రూపం అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇద్దరికి డిఫరెన్స్ చెప్తున్నారు. ఏంటి అంటే నిరాకారంపై ధ్యానం చేయను. వాళ్ళు భగవంతుడికి ఆకారం ఉంటుంది అని భావించారు కాబట్టి నిరాకారం పైన ధ్యానం చేస్తూ ఉంటారు. సో భక్తుడు మాత్రం శ్రీ విగ్రహ రూపంపై ధ్యానం చేయను. భక్తుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు, జపం చేస్తున్నప్పుడు భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు, భగవంతుడి గురించి స్మరణ అనేది ఉంటది. కానీ ఎట్లా ఉంటది అంటే భగవంతుని యొక్క శ్రీ విగ్రహ రూపాన్ని తలుస్తూ ఉంటారు. ఇంద్రియాలను నియంత్రిస్తాడు. నిరాకారవాదుడు ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ మనకి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలతో మనం భోగం చేయడం వల్ల ప్రాబ్లం అని అనుకుంటున్నాం. నిరాకారవాదుడు ఏంటి అంటే ఆ ఇంద్రియాలన్నింటినీ నియంత్రించాలి అనుకుంటారు. బట్ భక్తుడు ఏంటి అంటే ఇంద్రియాలు ప్రాబ్లం కాదు, ఇంద్రియాలు ఉండడం ప్రాబ్లం కాదు, ఇంద్రియాలు మన కోసం మనం వాడుకుంటున్నాం. చూసారా, తప్పుడు గుర్తింపులో మనం చిక్కుకుపోయి మన కోసం మనం స్వలాభం పొందాలి, మనం సుఖం పడాలి అనే ఆలోచనలో మనం వాడుతున్నాం కదా, అది తప్పు. దాన్ని ఇంద్రియాలని మనం భగవత్ సేవలో నియుక్తం చేసామనుకోండి, దట్ ఈస్ పర్ఫెక్ట్ అంటారు. ఓకే, సో ఇక్కడ నియంత్రణ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాము, సేవలో నిమగ్నం చేస్తామన్నమాట. నియంత్రణ అనేది చాలా కష్టము, నిమగ్నం చేయడం అనేది చాలా సులువు. ఓకే, ఉపనిషత్తు సంస్కృతాభ్యాసం అశాశ్వత భావాల ద్వారా బ్రహ్మన్ని అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఉపనిషత్తులు ఇవి అధ్యయనం చేస్తూ నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. బట్ భక్తుడు మాత్రం నవవిధ భక్తిని చేస్తూ సదా కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గుర్తుందా, నవవిధ భక్తి 7వ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం. శ్రవణం గురించి వచ్చినప్పుడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. సో 9. సో ఇది నవవిధ భక్తి. శ్రవణం చేస్తాం, కీర్తనం చేస్తాం, స్మరణం చేస్తాం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. సో మొత్తం 9 అంగాలతో ఉన్న భక్తి చేస్తూ ఉంటారన్నమాట భక్తుడు. ఓకే, ఇది కష్టతరమైన పద్ధతి. ఓకే, ఇది సులభం మరియు సహజమైనది. ఇంద్రియాలని నియుక్తం చేయడం భగవత్ సేవలో అనేది చాలా సులభమైన పద్ధతి. ఇంద్రియాలన్నింటినీ కట్టేసుకొని ఉండడం అనేది కష్టమైన పద్ధతి. మనకి ఇక్కడ కృష్ణునితో సంబంధం ఉండదు, ఎందుకంటే ఇక్కడ అసలు ఒక వ్యక్తి ఉన్నారు అనే భావన లేదు కాబట్టి ఇక్కడ భగవంతునితో సంబంధమే ఉండదు. బట్ ఇక్కడ మాత్రం భక్తుడికి ఆత్మీయ వ్యక్తిగత సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఒక్కొక్క విధంగా భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉంటారు. కొందరేమో నాకు స్వామి భగవంతుడు, నేను దాసుని అనే భావనలో ఉంటారు. బట్ కొందరు భక్తులు ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఏమైతుంది అంటే వాళ్ళు ఆధ్యాత్మిక ధామంలో భగవంతుడితో ఏ రిలేషన్ లో ఉన్నారో ఒకప్పుడు అది కూడా గుర్తొస్తుంది అనమాట వాళ్ళకి. అంటే భగవంతుడు నేను ఫ్రెండ్స్ గా ఉన్నాము అంటే అర్జునుడు కృష్ణ ఇప్పుడు ఎలా ఉన్నారు, అలానే ఒకప్పుడు నేను ఆధ్యాత్మిక ధామంలో ఉన్నప్పుడు నేను భగవంతుడు ఫ్రెండ్స్ గా ఉన్నాము. అంటే నాకు భగవంతునికి మధ్యన ఉన్న రస ఏంటి అంటే సఖ్య రసం ఉంది మాకు. అంటే అక్కడ వ్యక్తిగత కనెక్షన్ వస్తుందా లేదా చెప్పండి. కొందరు ఏం ఫీల్ అవుతారు అంటే భగవంతుడికి నేను తల్లిగా ఉండి భగవంతుని యొక్క బాగోగులు చూసుకున్నాను, యశోదమయ్య ఎలా చూస్తుంది, దేవకి మాత ఎలా చూస్తుంది, అలా నేను ఉన్నాను అనే భావన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అలా చాలా మంది భగవంతుడిని వారి కొడుకుగా భావించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భగవంతుని బాగోగులు అనేవి చూసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా ఒక పర్సనల్ కనెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో బట్ ఇనీషియల్ గా మనకి ఇవేవి తెలియవు కాబట్టి బెటర్ మనం ఏ భావనతో ఉండాలి అంటే భగవంతుడు నా స్వామి, నేను భగవంతుడి దాసుని, ఇది బెస్ట్ రిలేషన్ అనమాట. బట్ మనం బాగా అడ్వాన్స్ అయ్యి భక్తిలో ముందుకెళ్లే కొద్దీ
ఎంతవరకు వెళ్తామంటే మనకి భగవంతుడికి అసలు నిజమైన సంబంధం ఏంటి అని కూడా తెలుస్తుంది. ఓకే, స్వప్రయాస మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కృష్ణుడితో సంబంధం లేదు కాబట్టి అంతా కూడా వారి యొక్క కష్టం పైనే ఆధారపడి ఉంటుంది. బట్ ఇక్కడ భక్తిలో మనం భగవంతుడితో పర్సనల్ కనెక్షన్ వస్తుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనం భగవంతుడి పైన ఆధారపడతాం అనమాట. కృష్ణ, నేను భక్తిలో ప్రయత్నం చేస్తున్నాను కానీ నీ కృప లేనిదే నేను ముందుకు రాలేను అని చెప్పి మనం భగవంతుని కృప పైన ఆధారపడతాం. ఎలా ఉంటది అంటే మనం ఒక్కడుగు ముందుకేసాం అనుకోండి, భగవంతుడు 99 అడుగులు ముందుకేసేసి 100 అడుగులు పూర్తి చేస్తూ ఉంటారు అనమాట. సో అంత కృప ఉంటది భక్తిలో మనకి. ఓకే, అందుకే ఇది చాలా సులభతరమైన పద్ధతి. సో మనం ఒక్క అడుగు కొంచెం సిన్సియారిటీ చూపించడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు చాలా ఈగర్గా ఉంటారనమాట. సరే, నువ్వు ఒక్కడివి ఇంత దూరం రాలేవు, నీకు నాకు మధ్యన ఎంతో దూరం ఉంది, ఎన్నో అనర్థాల్లో చిక్కుకుపోయి ఉన్నావు నువ్వు, కానీ నువ్వు తెలుసుకున్నావు కదా, భక్తి చేయాలని తెలుసుకున్నావు, నాతో సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకోవాలని తెలుసుకున్నావు, నీకు చేతనైనంత నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక్కడుగు నా వైపేస్తే నేను 100 అడుగులు 99 అడుగులు నీ వైపేసి మన మధ్యన 100 అడుగుల డిస్టెన్స్ ని తగ్గిస్తాను అని భగవంతుడు మనకి చాలా తోడ్పడతారనమాట భక్తిలో. ఓకే, ఇక్కడ పాక్షిక సాక్షాత్కారం సత్ మరియు చిత్. ఎందుకు అంటే ఇది సదా ఉంటుంది. భగవంతుడు ఉన్నంత కాలము భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి ఉంటుంది కాబట్టి అది కూడా ఇటర్నల్, సత్ ఎప్పటికీ ఉంటుంది అది. బట్ చిత్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా జ్ఞానం అనేది ఉంటుంది. బట్ ఏది కోల్పోతామంటే ఇక్కడ ఆనందం అనేది ఉండదు. ఎందుకు అంటే ఆనందం ఎప్పుడు వస్తుంది తెలుసా మనకి? సేవలోనే ఆనందం వస్తుంది. సేవ లేదనుకోండి ఆనందం, ప్రేమ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మన పిల్లల పైన మనకి ఎందుకు అంత ప్రేమ ఉంటది చెప్పండి? ఎందుకుంటది అంటే చెప్పండి ఎవరైనా, ఎందుకు మన పిల్లల పైన అంత ప్రేమ ఉంటది? మన చేతుల్లో లేదు కాబట్టి మన రక్తం పంచుకొని పుట్టారు కాబట్టి ఇదంతా ఒకటైతే మనం వాళ్ళకి సేవ చేస్తున్నాం కాబట్టి, పుట్టినప్పటి నుంచి తల్లి ఎంత సేవ చేస్తుంది పిల్లలకి. సో వాళ్ళకి ఏమీ తెలియదు, అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చక్కగా క్లీన్ చేసి నీట్ గా రెడీ చేసి పెడతాము. తండ్రి వాళ్ళ బాగోగుల కోసం కష్టపడి సంపాదించి తెస్తూ ఉంటారు. తల్లి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మంచి పౌష్టికాహారం వండి పెడుతూ ఉంటుంది. వాళ్ళకి ప్రతి క్షణం వారికి సేవ చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన ఆ బాండింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకు ఉంటుంది అంటే, ఆ ప్రేమ అనేది ఎందుకు ఉంటుంది అంటే సేవ అనేది జరుగుతుంది కాబట్టి. సేవ లేదనుకోండి మధ్యలో ఆ రస, ఆ లవ్, ప్రేమ అనేది కలగదు. ఆ ప్రేమ కలగడానికి రీజన్ సేవ అన్నమాట. సో భగవంతుడికి మనం సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే మన ఇంద్రియాలతో, మన మనస్సుతో, మన బుద్ధితో మనం సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి భగవంతుడికి మధ్యన కూడా ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇవాళ అది మనం మర్చిపోయాం. ఓకే, బట్ మనం సేవ చేసే కొద్దీ అది తిరిగి మనకి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ పూర్తి సాక్షాత్కారం, ఎందుకంటే ఇక్కడ సేవ అనేది ఉంటుంది కాబట్టి సత్ చిత్ ఆనందం అనేది కూడా మనము పొందుతూ ఉంటాం, భక్తుడు పొందుతూ ఉంటారు. ఓకే, జీ గాడ్ హెడ్. సో గాడ్ హెడ్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, అర్జునుడు అడుగుతున్నారు ఏది ఉత్తమమైన మార్గము, నీ నిరాకార రూపాన్ని ఆరాధన చేస్తూ అలా నీతో కనెక్ట్ అవ్వడమా, లేదా నీ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వరూపానికి సేవను అందిస్తూ అలా భక్తి చేస్తూ నీతో కనెక్ట్ అవ్వడమా, ఏది బెస్ట్ వే అండ్ ఏది ఈజీ వే, సులభతరమైన వే అన్నప్పుడు భగవంతుడు చెప్తున్నారు నిరాకార బ్రహ్మజ్యోతిలో, అంటే నువ్వు ఆ ప్రయత్నంలో నువ్వు సాధన చేస్తూ బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలి అనే తపన ఏదైతే ఉంటుందో అది చాలా కష్టతరమైంది. అక్కడ నీ ఒక్కడి కృషితోనే ఆధారపడి ఉంటుంది అండ్ అది ఇన్కంప్లీట్. అది కరెక్ట్ రియలైజేషన్, కంప్లీట్ రియలైజేషన్ కాదు. బట్ ఎవరైతే భక్తులు నాకు సాకార స్వరూపం ఉందని తెలుసుకొని ఆ స్వరూపంతో కరెక్ట్ అవ్వడానికి భక్తియుత సేవ అందిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి శీఘ్రమే నేను జరణ మరణ చక్రముల నుండి వారిని విడుదల చేయిస్తాను అని భగవంతుడే చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్. జీ అయిపోయింది, ఆప్షన్స్ వెళ్దాం. పరిపూర్ణత చెందిన భక్తియుక్త సేవ. ఒకసారి శ్లోకాస్ డిస్కస్ చేసే ముందు అసలు ఏంటి ఆప్షన్స్ ఏంటి అనేది చెప్పుకున్నాక ఒకసారి శ్లోకాస్ చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది.
మనం ఇప్పుడు భక్తి చేయాలి అని తెలుసుకున్నాం. గత 11 days గా కనెక్ట్ అవుతున్నాం మనము. భగవద్ భక్తి అనేది టాప్ క్లాస్. మనం ఆత్మ భగవంతుని స్వరూపం అని తెలుసుకున్నాము, భక్తి చేయాలని తెలుసుకున్నాము, అండ్ మొత్తం కూడా భగవంతుడి నుండే వచ్చిందని తెలుసుకున్నాము. సో అట్లా తెలుసుకున్న వ్యక్తులు శుద్ధ భక్తి చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు, శ్రవణం చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు, ఏబిసిడి చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకున్నాం ఇప్పటిదాకా. అయితే ఇంత తెలుసుకున్న మనం మనస్సు మొత్తాన్ని కూడా సదా 24/7 భగవంతుని పైన నిమగ్నం చేయగలమా ఇప్పుడు? ఇప్పుడు మనకు ఆ స్థితి ఉన్నదా? లేదు, రైట్? No. సో లేదు. ఎప్పుడైతే మనము సదా మన స్మరణలో భగవంతుణ్ణి పెట్టుకుంటామో అది టాప్ క్లాస్ భక్తి అన్నమాట. అంటే భక్తిలో ఇంకా హైయెస్ట్ స్టేజ్ ఏది అని చెప్పాలి అంటే సదా భగవంతుని స్మరణలో నిమగ్నం అయిపోయి ఉండడమే టాప్ క్లాస్ అన్నమాట ఇంకది. సో అది ఫస్ట్ లెవెల్ గా భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ లెవెల్ ఏంటి చెప్పండి? సదా సదా మన సదా స్మరణలో భగవంతుడిని ఉంచుకోవడం. సదా స్మరణలో భగవంతుడిని ఉంచుకోవడం. ఓకే, సో మన మనస్సు ద్వారా బుద్ధి ద్వారా భగవంతునికి సదా కనెక్ట్ అయి ఉండడం అనమాట. ఇది ఫస్ట్ పొజిషన్ భక్తిలో. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నాకు అర్థమవుతుంది మీరు ఇంత తొందరగా సడన్ గా మీరు ఆ స్టేజ్ కి రమ్మంటే రాలేరు. సో మీకేం చేస్తానంటే ఒక ఆప్షన్ ఇస్తాను నెక్స్ట్. ఏంటి అంటే, ఒకవేళ మీరు అలా కనెక్ట్ అవ్వలేకపోతే మీరు సాధనా మార్గాన్ని పట్టుకోండి. సాధనా మార్గం అంటే ఏంటి అంటే, ప్రతిరోజు నియమంగా కొన్ని జపం అనేది చేయడం. సో భగవన్ నామ స్మరణ అనేది చేయడము, ప్రతిరోజు నియమంగా కొంత సేవ అనేది చేయడము, ప్రతిరోజు మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడము. భక్తిలో ముందుకెళ్ళాలి అంటే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని ఫాలో అవ్వడము. సో రోజు కొంచెం భగవద్గీత వినడము, చదవడము, సేవ చేయడము మన ఇంద్రియాలతో. ఇది సెకండ్ స్టేజ్ అన్నమాట. సో ఇక్కడ మనకేంటి అంటే సదా భగవంతుని స్మరణ ఉండడం లేదు, కానీ రోజులో కొంత సమయం అనేది తీసి భగవంతునికి కేటాయించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం మన సాధన కోసం. ఇప్పుడు 16 మాలలు ఎవరైతే చేస్తున్నారో 2 గంటలు టైం తీస్తున్నారా లేదా వాళ్ళు? సో డైలీ కొంచెం వింటూ ఉంటారు. ప్రతి ఒక్కరు భక్తులు కూడా డైలీ కొంచెం హరికథ వింటారు అనమాట. సో లెట్స్ సే వాళ్ళు ఒక 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ విన్నారు అనుకోండి, దానికోసం ఒక అరగంట టైం చేస్తున్నారు. లేదు కొంచెం వాళ్ళు టెంపుల్కి వెళ్ళి ఏదైనా సేవ చేస్తున్నారు, సో అలా సేవ చేయడానికి ఒక రోజుకు ఒక అరగంట గంట చేస్తున్నారు అనుకోండి, అక్కడ కొంత టైం తీస్తున్నారు. సో మనం సదా భగవంతుని స్మరణలో పెట్టుకోలేకపోయినా రెండో ఆప్షన్ ఏంటి అంటే సాధన చేస్తూ భగవంతుణ్ణి స్మరణలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం అనేది సెకండ్ స్టేజ్ అన్నమాట. సో ఈ సెకండ్ స్టేజ్ లో ఏంటి అంటే మనం అంత గుర్తు ఉండరు మనకి కంప్లీట్ గా డే అంతా భగవంతుడు. బట్ మనం ఏం చేస్తూ ఉంటామంటే, లేదు నేను భగవంతుడి యొక్క దాసుని అని సేవ చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, చాంటింగ్ చేస్తున్నప్పుడు మనకి మనం మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట. నేను భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి, నా స్మరణలో భగవంతుడిని పెట్టుకోవాలి అని ప్రయత్నపూర్వకంగా మనము ఎఫర్ట్ పెడుతూ ఉంటాం అనమాట అక్కడ. సో భగవంతుడిని స్మరణలోకి తీసుకురావడానికి ఇది రెండో స్టేజ్. ఓకే, ఒకవేళ మీరు అది కూడా చేయలేకపోతున్నారా, సో డైలీ నేను జపమని తీయలేను, ఇలా ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ భక్తిలో ఏవైతే ఉంటాయో అవి నేను ఫాలో అవ్వలేను అంటారా, మూడో స్టేజ్ ఏంటి అంటే, సరే నువ్వు ఇవేమీ ఫాలో అవ్వకపోయినా కూడా కనీసం మెకానికల్ గా నీ ఇంద్రియాలతో నా సేవ చెయ్యి. అంటే ఒక్కొక్కసారి మనం టెంపుల్కి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మనకి దొరికింది అనుకోండి, మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తామా లేదా? నేను పెడతానండి, నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను, ప్రసాదం పంచుతాను అని చెప్పి మనం ముందుకెళ్తామా లేదా? సో అక్కడ మనకేంటి అంటే మన మనసుతో భగవంతుడికి కనెక్ట్ అవ్వట్లేదు, మనం సదా భగవంతుడికి కనెక్ట్ అయ్యలేదు, అభ్యాసం కూడా చేయట్లేదు. బట్ ఏంటి అంటే మన ఇంద్రియాలని భగవంతుని సేవలో నియుక్తం చేస్తున్నాం. అంటే మన చేతులతో భగవంతుని ప్రసాదాన్ని అక్కడ వడ్డిస్తున్నాము. లేదు ఎవరైనా అక్కడ కార్పెట్స్ అవి వేస్తున్నారు అనుకోండి, ఆగండి నేను కూడా పట్టుకుంటాను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి పట్టుకొని మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము అంటే పూలు గుచ్చుతూ ఉంటారు, అక్కడ పూలు అల్లుతూ ఉంటారు భగవంతుడికి పెట్టడానికి. సో ఆ పూలు అనేవి అల్లడంలో మనం సేవ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అంటే బేసిక్ గా మన ఇంద్రియాలతో భగవంతునికి సేవ చేస్తూ ఉంటాం. ఇక్కడ భగవంతుని స్మరణ లేకపోయినా కూడా మెకానికల్ గా ఓకే నార్మల్ పనిలాగే ఇది కూడా చేస్తున్నాను, బట్ ఇది నా కోసం కాదు భగవంతుని కోసం చేస్తున్నాను అనే స్థితి ఏంటి అంటే మూడో లెవెల్. ఓకే, సో ఫస్ట్ లెవెల్ ఏంటి?
సదా స్మరణం మాతాజీ. సదా సదా ఎప్పుడు స్మరణలో కూడా మన ఉండడం. మనస్సుతో భగవంతుణ్ణి ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండడం, మన స్మరణలో భగవంతుని ఎప్పుడు పెట్టుకోవడం అనమాట. సో అది కష్టతరమైంది మనకి. సెకండ్ స్టేజ్ ఏంటి? సాధనతో రోజు కొంచెం టైం ఉమ్, దేవుడి సేవకి ఉపయోగించు. సాధన చేస్తూ అభ్యాసం అనేది చేస్తూ మనము భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నం చేయడం. అంటే రోజు నియమితంగా కొన్ని మాలలు జపం చేయడం, కొంత స్వాధ్యాయ చేయడము, కొంత సేవ చేయడము, ఇట్లా కొంత సమయం తీసి భగవంతునికి కేటాయిస్తూ ఉంటాం అనమాట. సో ఇలా కేటాయిస్తున్నప్పుడు మన స్మరణలోకి భగవంతుడిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో జపం చేస్తున్నప్పుడు జస్ట్ నోరాడుతూ ఉంటే సరిపోదు, మనం కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టి స్మరించు. మనం ఆ నామాన్ని వినాలి. అంటే స్మరణలోకి భగవంతుడిని తెస్తున్నట్లా కాదా? సో మన మనస్సు ఏం చేస్తూ ఉంటది, అటు ఇటు ఆ విషయం ఈ విషయం, గతంలో జరిగిన విషయము, తర్వాత జరగబోయే విషయము, మనకి ఏదో కోల్పోయిన విషయం, ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటది. బట్ మనం ఏం చేస్తాం జపం చేస్తున్నప్పుడు? అదంతా కాదు, ముందు నామం విను, నామం విను, నామం విను, నామం విను అని చెప్పి లాగుతూ ఉంటాం కదా. సో ఏమవుతుంది అక్కడ? మన మనస్సుని ఫోర్స్ చేసైనా కానీ ముందు అలవాటు చేస్తున్నాం భగవంతుని స్మరణ చేయడం, ప్రాక్టీస్ చేయి అని చెప్పి చేస్తున్నాం. సో సెకండ్ స్టేజ్ ప్రాక్టీస్ స్టేజ్ అన్నమాట, అభ్యాస స్థితి, సాధన భక్తి అది. మరి ఇది కూడా చేయలేని వ్యక్తులకి భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఏం చెప్తున్నారు? ఇంద్రియాలతో సేవ చేసేది. Correct. సేవ చేయి. ఇక్కడ నువ్వు రెండో దాంట్లో మనస్సుని లాక్కొచ్చి నా పైన నువ్వు పెట్టాల్సి ఉంటది. సో నువ్వు ఆ కష్టం కూడా తీసుకోలేకపోతున్నానంటావా? పర్లేదు, మూడో ఆప్షన్ ఉంది. ఏంటి అంటే నీ ఇంద్రియాల ద్వారా నువ్వు ఏదో విధంగా నాకు సేవ చేయి. సో గుడికి వచ్చావు, అక్కడ చైర్స్ అవి కరెక్ట్ గా పెట్టడము, వాటర్ అనేది అందివ్వడము, డివోటీస్ కి ప్రసాదం పెట్టడము, లేదు అక్కడంతా కొంచెం పూల రేకులు పడ్డాయి, ఒక చీపురు తీసుకొని నీట్ గా చిమ్మేసేయడము. సో ఇవంతా కూడా మనం ఏం చేస్తున్నట్లు? ఇంద్రియాలతో సేవ చేస్తున్నట్లు. బట్ ఇక్కడ మన కోసం కాకుండా భగవంతుని కోసం చేస్తున్నాం. స్మరణ లేదు కానీ బట్ ఇంద్రియాలతో భగవంతుడిని కనెక్ట్ అవుతున్నాం, భగవంతునితో. ఇది థర్డ్ లెవెల్. ఇంకా భగవంతుడు ఏమంటున్నారంటే, ఒకవేళ ఇది కూడా నువ్వు చేయలేకపోతే నాలుగో లెవెల్ ఏంటి అంటే, ఏదో ఒక పని నీ కోసం కాకుండా నిస్వార్థంగా చేయడం అనేది చెయ్యి. అంటే ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి అంత అన్నం పెట్టడము, ఓకే, చారిటీ ఇవ్వడం, ఎవరికైనా దాన ధర్మాలు చేయడము. సో నిస్వార్థంగా బ్రతకడం అనేదైనా చెయ్యి అని భగవంతుడు చెప్తున్నారు. సో భక్తిలో మనకి ఇలాగా 4 స్టేజెస్ ఇచ్చారనమాట భగవంతుడు. ఓకే, సో బట్ మనం ఏంటి అంటే, ఏ స్టేజ్ లో మనం ఇప్పుడున్నా కూడా మనం సిన్సియర్ గా ప్రయత్నం చేస్తూ ఉంటే 4వ స్టేజ్ నుండి 3వ స్టేజ్కి రాగలుగుతాం, 3 నుండి 2కి రాగలుగుతాం, 2 నుండి 1కి రాగలుగుతాం. ఎస్పెషల్లీ భక్తులతో మనం సాంగత్యంలోకి ఉన్నాం అనుకోండి, చాలా ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాం అనమాట ఈ స్టేజెస్ లో పైకి. ఓకేనా? సో మొదటి స్టేజ్ సదా స్మరణ, భగవంతుడిని పెట్టేసుకోవడం మన స్మరణలో. రెండో స్టేజ్ ఏంటి అంటే, మనం అభ్యాస రూపంలో భగవంతుడిని మన స్మరణలోకి తీసుకురావడం, నియమితంగా కొన్ని జపమాలలు చేయడము. కష్టంగా ఉంటది మనకి ఇక్కడ, బట్ ఇది నాకు మంచిది అని తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ స్టేజ్ లో కష్టం ఉండదు, అదే సులభతరంగా ఉంటది అనమాట. నాకు ఇంకే ఆలోచనలు వద్దు, నాకు భగవంతుని పైన ధ్యాస అనేదే నాకు తృప్తిగా ఉంది, హాయిగా ఉంది అనే లెవెల్లో ఉంటారనమాట వాళ్ళు, శుద్ధ భక్తులు ఇంకా. బట్ మనందరం ఏంటి అంటే, కొంచెం ప్రయత్నం చేస్తున్నాం, భగవంతుడి కొంచెం సమయం ఇచ్చి జపం చేద్దాము, కొంచెం సమయం ఇచ్చి అసలు భగవద్గీతలో ఏం చెప్పారు అని తెలుసుకుందాము, అండ్ కొంచెం సమయం ఇచ్చి ఏదన్నా సేవ దొరికితే చేద్దాము భగవంతునికి. సో మనం అభ్యాస స్థితిలో ఉన్న భక్తులం అన్నమాట. ఓకేనా? సో ఎవరైతే అస్సలు ఇంకా ఏమీ తెలియదు భగవంతుని గురించి, జస్ట్ మా ఫ్యామిలీలో భక్తి చేస్తున్నారు, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా, వాళ్ళని గుడి దగ్గర డ్రాప్ చేయడం కానీ, వాళ్ళని పికప్ చేసుకోవడం కానీ, వాళ్ళు ఏదో చేసే సేవలో నేను వాళ్ళకి సహాయం చేయడం కానీ, అలా చేసినా కూడా మనకి థర్డ్ లెవెల్ భక్తి జరుగుతుంది అనమాట. మనం భగవంతునికి డైరెక్ట్ గా చేయకపోయినా కూడా మనం ఏంటి అంటే, ఒక భక్తునికి మనం సేవను అందించడం కూడా థర్డ్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇంకా ఫోర్త్ కేటగిరీ కింద ఏంటంటే, అసలు భగవంతునితో కాకపోయినా కానీ అస్సలంటూ కొంచెం నిస్వార్థంగా బ్రతకడం అనేది నేర్చుకో అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. సో ఎంత సులభతరంగా ఇచ్చారు కదా. నువ్వు ఫస్ట్ స్టేజ్ లో భక్తి చేస్తేనే నేను నిన్ను కన్సిడర్ చేస్తా అంటే ఎంతమంది ఆగుతాం చెప్పండి, ఎంతమంది మిగులుతాం మనం? అవ్వదు కదా మనకి. సో భగవంతుడు అందరినీ అకామిడేట్ చేసుకుంటున్నారు అనమాట, అందరినీ కలుపుకుంటున్నారు ఆయన. పర్వాలేదు, నువ్వు ఇప్పుడు ఎక్కడైనా ఉండు, ఏ స్థితిలో అయినా ఉండు, ఫోర్త్ కేటగిరీ అయినా, థర్డ్ అయినా, సెకండ్ అయినా, ఫస్ట్ అయినా, ఏదైనా పర్వాలేదు. బట్ నువ్వంటూ ఆ కేటగిరీలోకి వస్తే అక్కడ నుండి మెల్లమెల్లగా పురోగతి చెందుతూ నువ్వు ఈజీగా ఫస్ట్ స్టేజ్ కి రాగలుగుతావు. సో భక్తి అలా మనల్ని ఒక్కొక్క స్థితి నుండి పైకి తీసుకొస్తూ ఉంటుంది అలాగా అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో కృష్ణ ఈజ్ వెరీ అకామిడేటివ్. ఆయన ఇన్ని ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి, జస్ట్ ఫస్ట్ ఆప్షన్ లోనే మీరు ఉండాలి అంటే
మనం అసలు నిలబడలేం, మనకి చేత కాదు. మీరు చూడండి, ఎంతమంది ఇక్కడ జపం అనేది స్టార్ట్ చేశారో నాకు తెలియదు. బట్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో చాలా కష్టంగా ఉంటుంది జపం చేయడం అనేది. అవునా కదా చెప్పండి? మనస్సు అటు లాగుతుంది, ఇటు లాగుతుంది, ఇటు చేస్తుంది, అటు చేస్తుంది, అది తీసుకొస్తుంది ఆలోచనలు, ఇవి ఆలోచనలు తీసుకొస్తుంది. బట్ ఆ మనస్సుని లాక్కొచ్చి మళ్ళీ భగవంతుడి పైన పెట్టడం అనేది ఎంతో కష్టంగా ఉంటది అనమాట. బట్ అది ఒక లెవెల్ అయితే, ఇప్పుడు కూర్చొని మనం క్లాస్ వింటున్నాం, ఇది కూడా కొంచెం కష్టమే. బట్ జపానికన్నా కష్టమా ఈజీనా చెప్పండి క్లాస్ వినడము? చెప్పండి. ఎందుకంటే క్లాస్ వింటాం ఈజీ. జపానికన్నా క్లాస్ వినడం ఈజీ. సో జపంలో ఏం చేస్తున్నామంటే మన మనస్సుతో భగవంతుడిని కనెక్ట్ అవుతుంది. కష్టం అది. క్లాస్ వింటున్నప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? బుద్ధితో భగవంతుడికి కనెక్ట్ అవుతున్నాం. ఇది జపానికన్నా ఈజీగా ఉంటుంది. సో ఈ రెండు కాదు, మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాం. ఏంటి అంటే, మీరు టెంపుల్ కి రండి, అక్కడ కీర్తన జరుగుతూ ఉంటుంది, మీరు జస్ట్ వచ్చి కీర్తనలో పార్టిసిపేట్ చేయండి. లేదా అక్కడ డివోటీస్ అందరికీ కొంచెం ప్రసాదం వడ్డిస్తూ ఉన్నాము, మీకు కూడా కుదిరింది ఏదన్నా ఒక చిన్న సేవ చేయండి, కొంచెం వారికి వాటర్ పెట్టడం కానీ, లేదంటే ఏదన్నా ఒక ప్రసాదం స్వీట్ ఉంటుంది కదా, అది వడ్డన కానీ చేయండి మీరు అనంటే మనకి ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి ఈ మూడిట్లో? వడ్డన చేయడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనస్సుని పెట్టట్లా, బుద్ధిని పెట్టట్లా, మనం ఇంద్రియాలతో సేవ చేస్తున్నాం. శరీరమే పనిచేస్తుంది, మన మనస్సు బుద్ధి ఎట్టయినా తిరగనివ్వండి, శరీరంతో పనిచేస్తున్నాం. కానీ భగవంతుడు వారిని కూడా గుర్తిస్తున్నారు. ఓకే, నీ మనస్సు ఎక్కడైనా ఉండని, నీ బుద్ధి ఎక్కడైనా ఉండని, కానీ నువ్వు నా ఆలయం దాకా వచ్చి ఎంతో కొంత సేవ చేయడానికి ప్రయత్నం చేశావు కదా, సో నిన్ను కూడా నేను భక్తిని కన్సిడర్ చేస్తాను. సో 8 గంటలు జపం చేయమంటే మనకి కష్టం. బట్ ఆ కష్టంతో పోల్చుకుంటే 8 గంటలు క్లాస్ వినడం అంటే ఈజీ. బట్ ఈ కష్టంతో పోల్చుకుంటే 8 గంటలు ఏదన్నా సేవ చేయమంటే మనకి ఇంకా ఈజీ. అంటే ఇంద్రియాలతో చేయడం చాలా సులభతరం, ఆ తర్వాత బుద్ధిని పెట్టడం కొంచెం కష్టం. అన్నిటికన్నా కష్టం ఏంటి అంటే మనస్సుని భగవంతుని పైన సంలగ్నం చేయడం అనేది కష్టం అన్నమాట. అందుకనే భక్తిలో మనకి ABCD ఉంటే ఏ చేసేయగలుగుతాం, బి కూడా కొంచెం చేయగలుగుతాం. ఏ అంటే అసోసియేషన్, సాంగత్యంలోకి వచ్చి మనం ఎలా ఉండాలి, ఏంటి, ఎలా వ్యవహరించాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలి అని తెలుసుకుంటూ ఉంటాం అసోసియేషన్లో. బి అంటే బుక్ రీడింగ్, శాస్త్రాల అధ్యయనం చేస్తూ ఉండాలి. ఓకే, ఇది కూడా కొంచెం కష్టమే మనకి అలవాటు లేకపోతే, బట్ కంపారిటివ్ గా కొంచెం పర్లేదు, చేయొచ్చు మనం. కానీ సి ఉంటుంది చూసారా, చాంటింగ్ అనేది భలే అంటే భలే కష్టం అనమాట. ఎంత కష్టం అంటే మనస్సుని లాక్కొచ్చి పెట్టడం అనేది మామూలు విషయం కాదనమాట. అర్జున చెప్పాడు కదా 6వ అధ్యాయంలో, వీచే గాలినైనా నేను కంట్రోల్ చేయగలుగుతానేమో కానీ మనస్సుని నేను కంట్రోల్ చేయలేను కృష్ణ అని అంటారు. అప్పుడు కృష్ణ చెప్తారు, నువ్వు చెప్పింది కరెక్టే అర్జున అని అంటారు. అంటే భగవంతుడికి తెలుసు, ఆ మనస్సుని లాక్కొచ్చి నా పైన పెట్టారు అంటే ఈ జీవుడి జన్మ ధన్యమైపోయినట్లే. బట్ అది మనకి చేత కావట్లేదు. ఓకే, సో జపం డైలీ, అందుకే ఏం చెప్తారంటే కృష్ణ, యు ప్రాక్టీస్ డైలీ. మనం వి బికమ్ బెస్ట్ ఎట్ వాట్ వి ప్రాక్టీస్. మనం రోజు ఏదైతే సాధన చేస్తూ ఉంటామో దాంట్లో మనము మెరుగవుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇనీషియల్ గా మనము కార్ డ్రైవింగ్ ఎవరైనా నేర్చుకుంటే, కార్ కానీ, సైకిల్ కానీ, బైక్ కానీ, వాట్ ఎవర్, ఏదైనా కొత్తగా నేర్చుకుంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది ఇనీషియల్ గా ఉన్నప్పుడు. అమ్మో, సైకిల్ సరే, సైకిల్ అయితే అందరికీ అలవాటు ఉంటుంది కదా, సైకిల్ అంటే అంత సన్నటి వీల్స్ పైన నేను బ్యాలెన్స్ చేసి ఉండాలా, దానిపైన నేను బ్యాలెన్స్ చేసుకొని దాన్ని తొక్కుతూ అటు ఇటు షేక్ అవ్వకుండా, ఇట్లా అవ్వకుండా, షేక్ అవ్వకుండా నేను తొక్కాల దాన్ని. ఎంత కష్టంగా ఉంటుంది, అమ్మో అనిపిస్తుంది మనకి. సో కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తికి ఏమనిపిస్తుంది, ఈ చేత్తో ఏమో నేను గేర్ రాడ్ పట్టుకోవాలి, ఒక కాలుతో ఏమో క్లచ్ తొక్కుతూ ఉండాలి, ఇంకో కాలుతో ఏమో యాక్సలరేటర్ బ్రేక్ తొక్కుతూ ఉండాలి, చేతులేమో స్టీరింగ్ పైన ఉండాలి, ఇంకో వైపు ఏమో కళ్ళు ముందు చూస్తూ ఉండాలి, అటు తిరగాలంటే రైట్ చూస్తూ ఉండాలి, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ చూస్తూ ఉండాలి, సడన్ గా బ్రేక్ వేయాలంటే వెనక ఎవరైనా వస్తున్నారా అని చెప్పి వెనక చూస్తూ ఉండాలి. ఇన్ని పనులు నేను ఎలా చేయగలను అని అనిపిస్తుంది మనకి. ఎస్, స్టార్టింగ్ లో మనకి ఏంటిది ఇంత పెద్ద విద్యనా, నా వల్ల కాదు అనిపిస్తుంది. కానీ చెయ్యగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఇన్ని చెప్పాడో, ఈయన అదే చేత్తో గేర్ రాడ్ ఆపరేట్ చేస్తూ, గేర్ మారుస్తూ ఉంటాడు, క్లచ్ తొక్కుతూ ఉంటారు, యాక్సలరేటర్ తొక్కుతూ ఉంటారు, బ్రేక్ వేస్తూ ఉంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఇంకోవైపు కీర్తనలు, పాటలు కూడా పాడుతూ వెళ్తూ ఉంటారు. అంటే ఎంత సులభతరం అయిపోయింది ఆ ప్రాసెస్ అనేది. సో ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి అందులో నైపుణ్యం అనేది వస్తుంది. జపం కూడా అంతే, మనస్సును కూడా లాక్కొచ్చి పెట్టడం కూడా అంతే. ఇవాళ మనకి కష్టతరంగానే ఉంటుంది, ఎందుకంటే అలవాటు లేదు. బట్ ఆ అలవాటుని తీసుకొచ్చే ప్రాసెసే డైలీ సాధన అన్నమాట మనకది.
అందుకే చాలా మంది ఇనిషియల్ గా ఏమంటారంటే మాకు ఇవాళ అస్సలు చేయబుద్ధి కాలేదండి అందుకే చేయలేదు అంటాము. నాకు ఇవాళ అస్సలు రుచి రాలేదండి, అసలు మొన్న 2 రోజులైతే ఎంత బాగా రుచి వచ్చిందంటే నామం చెప్తూ ఉంటే నా ఒళ్ళు పులకించిపోయింది అని అంటారనమాట. ఆ తర్వాత నాకు ఇవాళ అసలు ఎంత చప్పబడిపోయానంటే నాకు అస్సలు నోట్లో నుండి నామమే రావట్లేదు, నాలుక తిరగట్లేదు కృష్ణ అనడానికి కూడా అని అంటారనమాట. సో ఏదైనా అవ్వనివ్వండి, నాలుక తిరిగిందా తిరగలేదా, రుచి వచ్చిందా రుచి రాలేదా, ఇవన్నీ సెకండరీ. చెయ్యాలి అన్నప్పుడు చెయ్యాలి అంతే. అలా చేసుకుంటూ వెళ్తేనే ఏదో ఒక రోజు ఆ రుచి అనేది స్థిరంగా వస్తుంది మనకి. ఓకే, సో అలా మన మనస్సుని భగవంతుని పైన పెట్టడం అనేది కష్టతరమైన ప్రాసెస్. అది టాప్ క్లాస్ భక్తిగా చెప్పారు. ఆ తర్వాత మనం సాధన మార్గాన్ని పట్టుకొని మన మనస్సులోకి, మన స్మరణలోకి భగవంతుణ్ణి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది సెకండ్ స్టేజ్ గా చెప్తే, మూడో స్టేజ్ ఏంటంటే మనం మనస్సుని బుద్ధిని కేంద్రీకృతం చేయలేకపోయినా ఇంద్రియాలతో అయినా భగవంతుని సేవ చేయడం అనేది థర్డ్ కేటగిరీ అయితే, ఫోర్త్ కేటగిరీ అసలు నువ్వు నా కోసం ఏం చేసినా చేయకపోయినా అసలంటూ నిస్వార్థంగా బ్రతుకు, ఎవరికో ఒకరికి కొంచెం సహాయం చెయ్యి, ఎవరికో ఒకరికి ఆకలితో ఉన్న వారికి ఇంత అన్నం పెట్టు, నిస్వార్థంగా ఏదన్నా చెయ్యి నువ్వు సంపాదించిన దాంట్లో. అలా చేసినా కూడా నువ్వు మెల్లగా భక్తిలోకి వచ్చి ముందుకు వెళ్ళగలుగుతావు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో ఇవి ఆప్షన్స్ మనకి భగవంతుడు ఇచ్చినవి. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మాతాజీ. మాతాజీ. ఒకసారి మనం ఫాస్ట్ గా శ్లోకాస్ చూద్దాము. ఆ శ్లోకాస్ చదువుతూ చెప్తుంటే మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుందని నేను ఫస్ట్ వివరించేసేసాను. సో ఇక్కడ మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. దేవదేవుడినైన నా యందే నీ మనస్సుని స్థిరముగా నిలుపుము, మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు. సో సదా మనం మన మనస్సుని బుద్ధిని భగవంతుని పైన నిలపాలి. ఇది ఫస్ట్ స్టేజ్. ఆ తర్వాత ఏమంటున్నారు? సాధన భక్తి గురించి చెప్తున్నారు. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నం చేయ నీవు సమర్థుడువు కానిచో. అంటే మొదటి స్టేజ్ కి నువ్వు కష్టమని ఫీల్ అవుతున్నావా? పర్వాలేదు. భక్తి యోగము నందలి విధి విధానములను అనుసరింపుము. ఏవైతే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారో, సాధన పద్ధతి చెప్పారో, దాన్ని నువ్వు ఫాలో అవ్వు. ఆ రీతిన నన్ను పొందు కోరిక వృద్ధి చేసుకున్నాము. సో సాధన మార్గం చేయడం వల్ల ఏమైతుంది అంటే, నాకు భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనే కోరికని పెంపొందించుకుంటాం. ఎప్పుడైతే ఈ కోరిక కలుగుతుందో మనము ఫస్ట్ స్టేజ్ లోకి వచ్చేస్తాం అనమాట. ఆ కోరిక అనేది దృఢపడే కొద్దీ మనము సదా మనస్సుని బుద్ధిని భగవంతుడి పైన సంలగ్నం చేయగలుగుతాం. ఓకే, ఇది భక్తి యొక్క నియమ నిబంధనలు అనేవి అనుసరించడం. సో ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకం. సో భక్తిలో ఫాలో అవ్వాల్సినవి ఏంటి అంటే, మన పైన మనకి ఎవరైతే గురువు ఉంటారో వారు మనకి ఏవైతే ఆదేశాలు ఇస్తున్నారో వాటిని మనం చక్కగా ఫాలో అవ్వడం, ఆయన మార్గదర్శకత్వంలో ఉండడం, ఆయన గైడెన్స్ లో ఉండడం అనమాట మనం. సో వేకువజామున లేవడం, పొద్దునే బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది ఇది ఒక నియమం. సో ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి మనకి, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ చాలా సులభతరంగా అలవాటైపోతాయి అనమాట మనకి. ఇవన్నీ చేయడం వల్లనే మన మనస్సులో సదా భగవంతుణ్ణి స్మరించాలి అనే కోరిక అనేది గాఢంగా డెవలప్ అవుతుంది. ఇనిషియల్ గా కష్టంగానే ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించి ప్రార్థనలు చేయడం, హరే కృష్ణ జపం చేయడం, శ్రీ విగ్రహాలకు పువ్వులు అందించడం, శ్రీ విగ్రహం కోసం వంట చేయడం, ప్రసాదం అర్పించడం, శుద్ధ భక్తుల నుండి భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం నిరంతరం శ్రవణం. అర్హత ఏంటి అంటే ఎవరైనా చేయవచ్చు. ఫలితాలు తప్పనిసరిగా దేవాది దేవుని ప్రేమని పొందుతాము. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఒకవేళ అభ్యాసేప్యసమర్థోసి, అభ్యాసం చేయడానికి అసమర్థుడుగా నువ్వు అనిపిస్తే, మత్కర్మ పరమోభవ, నా కోసం ఏదన్నా కర్మని చెయ్యి, నీ ఇంద్రియాలతో కర్మని చెయ్యి నాకు. మదర్థం అపి కౌన్ తదర్థం అపి కౌన్ ఓకే మదర్థం అపి కర్మ అని కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. భక్తి యోగ నియమములను కూడా నువ్వు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మనొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. ఓకే, సో నియంత్రిత నియమాలను అనుసరించలేకపోతే కృష్ణుని సేవలో అన్ని ఇంద్రియాలను వినియోగించాలి. కృష్ణ కోసం కర్మలు చేయాలి, మన ఇంద్రియాల ద్వారా భగవంతుని కోసం ఏదన్నా చేయాలి. పరిపూర్ణ దశకు చేరుతాము. మెల్లమెల్లగా మనం ఇలా చేయగా మన మనస్సుని కూడా తీసుకొచ్చి భగవంతుని పైన పెట్టే స్థితికి ఎదగగలుగుతాం. అంటే సాధన భక్తికి మనం ఎదగగలుగుతాం అనమాట. ఆ సాధన భక్తిలో పరిపూర్ణత వచ్చే కొద్దీ మనము మొదటి స్థాయికి చేరగలుగుతాం. సరే, అది కూడా చేయలేకపోతున్నావా? అథైత
నాప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యతాత్మవాన్. అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట ఎందును నీవు అసముద్ధుడమైనచో సర్వ కర్మ ఫలములను త్యాగం చేసి ఆత్మస్థితుడు వగుటకు యత్నింపుము. సో నేను చేసిన పని అంతా కూడా నా కోసమే నేను సంపాదించుకుంటున్నాను అనే భావన నుండి బయటకు వచ్చి కొంచెం నిస్వార్థంగా బ్రతకడం అనేది నువ్వు అలవాటు చేసుకో. ఇది 4th స్టేజ్ గా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. సో జి అయిపోయింది, ఓ అయిపోయింది. జి అంటే గాడ్ హెడ్ భగవంతుని గురించి చూసాము, ఓ ఈ ఆప్షన్స్ గురించి చూసాము. ఇప్పుడు డి, డివోటీస్ డిస్పోజిషన్, భక్తుల యొక్క మనోవైఖరి ఎలా ఉంటుంది అని చెప్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది అంటే భక్తుల యొక్క స్వభావం గురించి వస్తుంది. సో ఒకరిని కృష్ణుడికి ప్రీతి పాత్రునిలా చేసే లక్షణాలు. సో మనందరికీ అనిపిస్తుందా లేదా చెప్పండి? నేను భగవంతునికి ఇష్టమైన దానిలాగా, ఇష్టమైన వారిలాగా ఉండాలి అని మనకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. మనం జనరల్ గా ఎలా ఉంటామంటే మన చుట్టూ ఉండే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎంతో కొంత. సో వాళ్ళ దృష్టిలో నేను మంచిగా అనిపించుకోవాలి, వీళ్ళ దృష్టిలో మంచిగా అనిపించుకోవాలి, వీళ్ళు నా గురించి ఈ అమ్మాయి మంచిది అనుకోవాలి, ఈ అబ్బాయి మంచి వ్యక్తి అని అనుకోవాలి, అట్లా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ గొప్పది ఏంటి తెలుసా? వాళ్ళ దృష్టిలో వీళ్ళ దృష్టిలో కంటే కూడా భగవంతుని దృష్టిలో గొప్పగా నిజమైన భక్తుడు, నిజమైన భక్తురాలు కష్టం ఉన్నా కూడా చేస్తుంది, తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అనే తపన మనం భగవంతుడికి చూపించాలి అని అనుకోవడం అనేది ఇంకా గొప్ప ఆశనా కదా చెప్పండి అది? ఎస్ ఆర్ నో? సో భగవంతుని దృష్టిలో మరి మనం ప్రీతి పాత్రలం అవ్వాలి అంటే మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ లక్షణాలు అనేవి చర్చించుకోవడానికి చాలా సులభంగా ఉంటాయి, బట్ పాటించడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఎవరి దృష్టిలో మనం గొప్పవాలనుకుంటున్నాము? సాక్షాత్ దేవాది దేవుడి దృష్టిలో మనం గొప్పవాలనుకుంటున్నామంటే ఏం చిన్న చిన్న క్వాలిటీస్ ఉంటాయనుకుంటున్నారా? కాదు, బాగా హై క్లాస్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. మనలో ఇవాళ అంత హై క్లాస్ క్వాలిటీస్ అనేవి కనిపించవు. ఇప్పుడిప్పుడే మనం ఏదో తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు అవంతా కనిపించవు. బట్ ఖచ్చితంగా ముందుకెళ్లే కొద్దీ సిన్సియారిటీ కనుకుంటే అవి మనకి డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, యుధిష్ఠిర్ మహారాజ్కి ఎప్పుడు కూడా దుర్యోధనుడి పైన అసహ్య భావన అనేది లేదు. ఓకే, ఇంత అన్యాయం చేసినా కూడా యుధిష్ఠిరుడికి ఎప్పుడు కూడా కోపము, పగ, ద్వేషం అనేది లేదు. ధృతరాష్ట్రుని పైన కూడా లేదనమాట. సో వాళ్ళు ఏ స్తరంలో చూస్తారు అంటే వారిలో వారి మనస్సు అనేది కరెక్ట్ గా లేదు, వారి గుణాలు అనేవి కరెక్ట్ గా లేదు, కానీ వీళ్ళు తప్పు కాదు. మనిషిని మనం అసహించుకోకూడదు, వారిలో గుణాలు అనేవి చెడ్డు, మనిషి మాత్రం చెడు కాదు అనే స్థితిలో చూడగలుగుతారనమాట. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే భగవంతునితో అపారంగా ప్రేమ అనేది మనకి డెవలప్ అయితే ఆ స్థితిలో చూడగలుగుతాం. బట్ ఇవాళ మనం అంత ఉదారభావంతో చూడగలమా చెప్పండి? మనకు ఎవరైనా కొంచెం చెడుగా చేస్తే మనం వారిపైన కోపము, ద్వేషం పెట్టేసుకుంటూ ఉంటాం. ఎస్ ఆర్ నో? సో బట్ భక్తిలో ముందుకెళ్లే కొద్దీ మనం సిన్సియర్ గా పట్టుకొని ముందుకెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే భగవంతుడు అవిచక్షణ కలిగిస్తారనమాట. ఒకప్పుడు మనలో కూడా చాలా దుర్గుణాలు ఉన్నాయి, అలానే వారిలో కూడా ఉన్నాయి, బట్ వారికి తెలియదు, అజ్ఞానంలో వాళ్ళు ఇలా ఉన్నారు. సో ఆ వ్యక్తిని నేను దూరం పెట్టడం, వ్యక్తిని అసహించడం కాదు, ఆయనలో ఉన్న, ఆవిడలో ఉన్న చెడు లక్షణాలు అనేవి కరెక్ట్, వాటి వల్ల ఇలా ఉన్నారు తప్ప వ్యక్తి సహజంగా చెడు కాదు అనే భావనలో చూడగలుగుతారనమాట. ఓకే, ఏంటా లక్షణాలు అనేవి చూద్దాము. ఇక్కడ చాలా ఇచ్చారు, వీటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇట్లా కేటగిరీ వైజ్ ఇచ్చారు, ఇలా చూద్దాం మనం. సో ఒకరిని కృష్ణునికి ప్రీతిపాత్రునిగా చేసే లక్షణాలు. ఓకే, తన పట్ల వైఖరి ఎలా ఉంటుంది అంటే మనతో మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనే కొన్ని గుణాలు ఇచ్చారనమాట ఇక్కడ. అవి భగవంతునికి మనల్ని ప్రీతిపాత్రులుగా చేస్తాయి. సో మొదటిది ఏంటి అంటే నిర్మమ, యాజమాన్య భావన నుండి విముక్తి. అంటే ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది అనే భావన ఏదైతే ఉంటుందో దాని నుండి విముక్తి వస్తుంది అనమాట. సో ఎవరైతే అర్థం చేసుకుంటారో సమస్తం భగవంతుని యొక్క శక్తి అని అర్థం చేసుకొని భగవంతుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి కొంతకాలం నాకు వాడుకోమని ఇచ్చారు అంతే తప్ప ఇది నాది కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో ఆ నిర్మమ భావం అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒక స్థలం, ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ ఎంతమంది పేర్లు మారుతూ ఉంటుంది చెప్పండి, అవునా కదా? తరతరాల నుండి వస్తూ ఉంటుంది. సో ఒకరు వారి శరీరం అనేది
త్యాగం చేశాక వారి తర్వాత వారికి, వారు త్యాగం చేశాక వారి తర్వాత వారికి, వారి త్యాగం చేశాక వారి తర్వాత వారికి. సో అది మారుతూ ఉంటుంది కదా. మరి నాది నాది అనుకోవడానికి అక్కడ ఏమన్నా ఉందా మనతో పాటు? లేదు. సో మనదంటూ అక్కడ ఏం లేదు, మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అక్కడ. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే భగవంతునితో మనం భక్తి చేస్తుంటే మనకు అర్థమవుతుంది ఇదంతా ఆయన శక్తి, ఆయనది ఇదంతా. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే నాకు అది భగవంతుడు ఇచ్చారు అంతే. సో ఇది నాది 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 అనే భావనలో నేను మమేకం అయిపోకూడదు అనేది నిర్మమ భావం అన్నమాట. ఓకే, ఇందాక అనుకున్నాం కదా, ఇది వినడానికి బాగుంటాయి, బట్ మనం ఆచరించాలి అంటే మాత్రం కష్టంగా ఉంటాయి. బట్ తప్పలేదు, అంటే ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నాము, బట్ భక్తి చేసే కొద్దీ ఈ భావాలన్నీ డెవలప్ అవుతాయి సిన్సియర్గా. ఏ డూప్లిసిటీ లేకుండా, అంటే మనసులో ఇంకేవి చెడు భావనలు ఏదో పొందాలి అనే ఇదితో భక్తి చేయడం కాకుండా భగవంతుని ప్రీత్యార్థం కోసం నిజంగా నన్ను నేను మార్చుకోవాలి, భగవంతునికి నచ్చిన దానిలాగా నేను మారాలి అనే తపన మనలో ఉంటే ఈ గుణాలు మనలో డెవలప్ చేస్తారనమాట భగవంతుడు. ఓకే, సో ఇవన్నీ ఎవరి గుణాలు తెలుసా? భగవంతుడి గుణాలు. నిర్మమ, మిథ్యాహంకారం లేకుండా ఉండడం, ఇట్లాంటి ఇప్పుడు మనం చర్చించే గుణాలన్నీ కూడా భగవంతుడివి అనమాట. మనం రోజు సిన్సియర్ గా భగవంతునితో సాంగత్యంలోకి వస్తున్నాం అనుకోండి, భగవన్ నామం చెప్తూ సాంగత్యంలోకి వస్తున్నాం, భగవత్ కథ వింటూ, భగవద్గీత భాగవతం వింటూ భగవంతుని సాంగత్యంలోకి వస్తున్నాం, ఆయనకి సేవ చేస్తూ ఆయన సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఆయన లక్షణాలు మనకు వస్తాయా రావా? చెప్పండి, వస్తాయి కదా. మనం ఎటువంటి వ్యక్తులతో ఉంటే అటువంటి లక్షణాలు మనకు వస్తాయి. అందుకే మనం మన నేచర్ అనేది ఎప్పుడు కూడా మనం ఎటువంటి వారితో మనం సాంగత్యంలోకి వస్తున్నామో దాన్ని బట్టి మన గుణగణాలు ఉంటాయన్నమాట. ఓకే, అందుకని మన ఫ్రెండ్స్ ని మనం ఎవరితో అయితే ఉంటున్నామో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. మనం ఎవరితో అయితే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నామో వాళ్ళలో చెడు గుణాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మనలో ఆ చెడు గుణాలు వచ్చేస్తాయి. అది మనం ఎవరితో అయితే మనం సాంగత్యంలోకి వస్తున్నామో వారిలో మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఇవాళ రేపో ఖచ్చితంగా ఆ గుణాలు మనలో కూడా వస్తాయి. మనం కూడా ప్రయత్నం చేస్తాం, అరే వాళ్ళంత చక్కగా చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నాలో ఎందుకు లోపిస్తుంది అని చెప్పి మనం సిన్సియర్గా వాళ్ళని అడుగుతాం. నేను ఇక్కడ లోపిస్తున్నాను, నేను ఏం చేస్తే నేను ఇక్కడ నుండి బెటర్ అవ్వగలను అని అడుగుతాం. వాళ్ళు చెప్తారు, పర్లేదు నేను కూడా ఒకప్పుడు ఇలానే ఉన్నాను, మీరు ఇలా చేంజెస్ చేసుకోండి మీ లైఫ్లో, సో ఆటోమేటిక్గా మీరు కూడా ఈ స్థితిని ఓవర్కమ్ చేయగలుగుతారు అని చెప్పారనుకోండి, మనం ప్రయత్నం చేస్తాం. సో ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది? సాంగత్యంలో ఉండడం వల్ల. మనం సాక్షాత్తు దేవాది దేవుని సాంగత్యంలో భక్తి చేస్తున్నప్పుడు, ఆయన శుద్ధ భక్తులు ఆ భగవంతుని సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఈ క్వాలిటీస్ అనేవి మనకు పెంపొందించుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ మిథ్యాహంకారం నుండి విముక్తి. మిథ్యాహంకారం అంటే ఏంటి అంటే, నేను ఈ శరీరం, నేను నా మనస్సు చెప్పింది నేను చేస్తాను, నా శరీరాన్ని నేను సుఖపెడతాను, ఇదే నా జీవిత గమ్యం అని అనుకుంటూ ఉంటాం చూసారా, అది మిథ్యాహంకారం. మరి భగవంతునికి మనల్ని ఇష్టమైన వారిగా చేసే లక్షణం ఏంటి అంటే, ఆ మిథ్యాహంకారం నుండి మనం విముక్తులు అవ్వడం. అంటే నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను ఆత్మని, నేను భగవంతుని యొక్క అంశని, కాబట్టి నేను చేయాల్సింది ఏంటి అంటే భగవత్ సేవ అని తెలుసుకోవడమే మిథ్యాహంకారం నుండి విముక్తి. చాలా మందికి డౌట్ వస్తుంది, అంటే నేను ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోలేకపోతున్నాను కాబట్టి మేబీ ఎక్స్ప్రెస్ చేస్తుండరు. భగవంతుని సేవ చేయాలి అని అంటున్నారు కదా మాతాజీ, మరి మన బాధ్యతల సంగతి ఏంటి? ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలి, నేను వ్యాపారం చేయాలి, నేను ఇంట్లో పనులు చూసుకోవాలి, నేను పిల్లల పోషణ చూసుకోవాలి, నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, నేను కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి, మరి నా బాధ్యత ఏంటి? నేను భక్తి చేస్తుంటే నా బాధ్యత ఏంటి అని క్వశ్చన్ రావచ్చు. అయితే మీకు గుర్తుంది కదా, 3rd చాప్టర్లో మనం చర్చించుకుందాం, స్వధర్మ సనాతన ధర్మ రెండు ఉంటాయి మనకి. 3rd కాదు, 2nd చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం మనం స్వధర్మ సనాతన ధర్మ. ఓకే, 2 ధర్మాస్ అని చెప్పి. సో భక్తి చేయడం అనేది సనాతన ధర్మ. మనం ఏ ఉపాధిలో ఇప్పుడు ఉన్నామో, అంటే ఒకరికి తల్లిగా, ఒకరికి కూతురుగా, ఒకరికి భార్యగా, ఒక దేశానికి పౌరుడిగా, ఒక సంస్థలో ఉద్యోగిగా, మనం ఏ రోల్లో అయితే ఉన్నామో దాన్ని కూడా చక్కగా నిర్వర్తించడం అనేది మన యొక్క ధర్మమే. సో భక్తి చేయడం అంటే వీటన్నిటిని త్యజించేసి చేయమని భగవంతుడు చెప్పట్లేదు. మనం గృహస్థులుగా ఉన్నాము, అదే సన్యాసులు అనుకోండి అన్నిటినీ వదిలిపెట్టేసి కేవలం భగవద్ భక్తినే చేస్తారు. బట్ మనం అలా కాదు, మనం ఒక గృహస్థ జీవనంలో ఉన్నాం, అంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి మన ఫ్యామిలీని చూసుకుంటూ మన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ భగవంతుని సేవ చేసుకోవాలి. ఓకే, అందుకని గృహస్థ జీవనంలో భక్తి చేయడం అనేది కష్టం. భగవంతుడు దానికి తగ్గట్టే ప్రతిస్పందిస్తూ ఉంటారనమాట. నువ్వు ఇన్ని బాధ్యతల మధ్య కూడా నా కోసం టైం తీస్తున్నావా, నువ్వు ఇన్ని బాధ్యతలు చేస్తూ కూడా నాతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావా, నేను నీకు తొందరగా కృపణిస్తాను. సో మనం కష్టంలో ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం
భగవంతుడిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది కదా. సో గుర్తుపెట్టుకోవాలి. సో సదా మనం మిథ్యాహంకారం లేకుండా ఉండడము అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకొని కేవలం ఆత్మ పనులే చేయడమా అంటే ఆ స్థితిలో మనం లేము. సో మనం ఏం చేయాలి అంటే ఆత్మస్థరంలో చేసే భక్తి చేయాలి, శరీర స్థరంలో చేసే మన బాధ్యతల్ని కూడా మనం చేస్తూ ఉండాలి. సో 2 సమపాలనలో వెళ్తూ ఉండాలి. ఓకేనా? గత వ్యధ అనేది లేకుండా ఉండడం. ఓకే. సో మన పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలి అంటే మనకి గత వ్యధ. ఓకే, నా జీవితంలో అప్పుడు అలా జరిగింది, నేను అలా చేసి ఉండకపోతే బాగుండేది, నేను అక్కడ అన్ని డబ్బులు పెట్టి కోల్పోయానే, అలా చేసి ఉండకపోతే బాగుండేది, నేను అప్పుడు సరిగా చదువుకోలేదు కాబట్టి ఇవాళ నా జీవితం ఇలా ఉంది, అలా చేసి ఉండకపోయింటే బాగుండేది, లేదు నేను ఈ వ్యక్తిని అప్పుడు ఈయన నా జీవితంలో కరెక్ట్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయానే, ఈయన కాకుండా ఇంకెవరినో చేసుకొని ఉంటే బాగుండేది, ఇట్లాంటి వ్యధలన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో ఇట్లాంటివన్నీ లేకుండా ఉండడం అనమాట. ఇవి ఎప్పుడు లేకుండా ఉంటాయి తెలుసా మనకి? భగవంతుడు మన జీవితంలో మనకి ఇప్పుడు ఏదైతే ఇచ్చారో అది ది బెస్ట్ ఇచ్చారు భగవంతుడు అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారికి గత వ్యధ అనేది ఉంటుంది. ఎవరికి గత వ్యధ ఉంటది అంటే నా జీవితం ఏదో నడుస్తుంది, భగవంతుడు లేడు నా జీవితంలో, ఏదో అట్లా గాలి కొట్టుకుపోతున్నాను అనే భావనలో ఉన్నప్పుడే గత వ్యధ అనేది మనకు ఉంటుంది అనమాట. గత వ్యధ ఎందుకు ఉండదు అంటే భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు ఇంతకాలం నన్ను నడిపిస్తున్నాడు ఆయన, ఆయనకు తెలుసు నాకు ఏది ఇవ్వాలి ఏది తీయాలి అనేది భగవంతుడికి ఖచ్చితంగా తెలుసు. సో నేనేదో అలా చేస్తే ఇలా ఏది, ఇలా చేస్తే అలా ఏది అనుకోవడం నా మూర్ఖత్వం. ఫైన్, తప్పులు చేస్తుంటే కరెక్ట్ చేసుకోవాలి అనుకోవడం ఓకే, కానీ వ్యధ అంటే ఇంకా ఎప్పుడు కూడా దాని గురించే మదన పడుతూ ఆలోచిస్తూ తప్పు చేశానని చెప్పి డీలా పడిపోవడం అనేది వ్యధ. తప్పు చేసినప్పుడు తప్పు చేశాను, ఇంకొకసారి తప్పు చేయకూడదు అని లెర్నింగ్ తీసుకోవడం అనేది వ్యధ కాదు. అది ఏంటి అంటే మనం జరిగిన దాని గురించి సరైన అవగాహన పెట్టుకొని ఫ్యూచర్ లో మళ్ళీ మనం చేస్తున్నప్పుడు ఈ తప్పును రిపీట్ చేయకూడదు అనేది కరెక్ట్ పద్ధతి. మనిషి అలానే జీవించాలి, బుద్ధితో ఉన్న వ్యక్తి అలానే జీవించాలి. గత వ్యధ అంటే ఏంటి అంటే ఇంకా ఎప్పుడు కూడా నా జీవితంలో ఏది జరుగుతున్నా కానీ దానివల్లే ఇలా అయింది, దీనివల్లే ఇలా అయింది, అలా జరగడం వల్లే ఇలా జరుగుతుంది ఇప్పుడు అని పెట్టుకుంటాం చూసారా, ఆ వ్యధ అనేది లేకుండా ఉండాలి. భగవంతుడికి తెలుసు నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, నా జీవితంలోకి ఎవరిని తీసుకొస్తే నేను కరెక్ట్ మార్గంలో ఉంటానో నాకు తెలుసు, నాకు ఎప్పుడు లాభం రావాలి ఎప్పుడు నష్టం రావాలో అనేది భగవంతుడికి పక్కా ప్లాన్ ఉంది. సో నా ప్లాన్స్ వర్కౌట్ అవ్వట్లేదు కానీ భగవంతుని ప్లాన్ మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఇంకా నాకెందుకు వ్యధ అని ఆ ధైర్యం అనేది ఉండాలన్నమాట. ఇదంతా కూడా చూడండి, మరి ఇట్లాంటి వైఖరి ఎట్లా ఉంటది మనకి? భగవంతునితో స్ట్రాంగ్ గా కనెక్ట్ అయినప్పుడే ఉంటుందా లేదా చెప్పండి? లేదు అంటే మనం ఇట్లాంటి వైఖరి పెట్టుకోలేం, కష్టం. నెక్స్ట్ సర్వారంభ పరిత్యాగి, అన్ని ప్రయాసాల నుండి విముక్తి. అంటే ఇదేంటి అంటే భౌతికంగా ఏదో చాలా చేసేయాలి, ఇంకా జీవితం అంతా భౌతికంగా నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికే ఉంది అని ఎవరైతే తపన పడుతూ ఉంటారో, అంటే ఆ తపన పడే భావం అనేది లేకుండా ఉండాలన్నమాట. జీవితంలో బాధ్యతలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా కష్టపడతాను, అదే ఆల్ ఇన్ ఆల్ గా నేను బ్రతకూడదు. భౌతిక బాధ్యతల్ని చూసుకోవడమే, దాని గురించి పట్టించుకోవడమే నా జీవిత గమ్యం, నా జీవిత లక్ష్యం అనే ఇదిగా బ్రతకకూడదు. నేను అది చేయాలి, భక్తి చేయాలి. ఓకే, 2 సమపాలలో వెళ్తూ ఉండాలి. ఓకే, సో అతి ఎక్కువ ప్రయాస పెట్టేసుకొని ఇంకా సంపాదించాలి, ఇంకా ఎదగాలి, ఇంకా చేయాలి అని తపన పడుతూ ఉంటాం కదా, అది లేకుండా ఉండడం అనమాట. ఇంకేమంటున్నారు అంటే ఇతర జీవరాశులతో మన వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే భగవంతునికి ప్రీతి పాత్రులుగా ఉంటారో వారు ఇతర జీవులతో ఎలా వ్యవహరిస్తారు అంటే అసూయ అనేది లేకుండా ఉంటుంది, అందరి మీద దయాభావం అనేది ఉంటుంది. ఓకే, సో అసూయ అనేది ఇంతకు ముందు కూడా అనుకున్నాం, అసూయ అనే లక్షణం అనేది ఉంటే మనము భక్తిలో ముందుకెళ్ళలేము అనుకున్నాం. సో ఎవరిపైనా కూడా అసూయ అనేది లేకుండా ఉంటుంది. ఇది ఎప్పుడు అవుతుంది అంటే, ఇప్పుడు మాధవి మాతాజీ ఉన్నారు, నేనున్నాను, మాధవి మాతాజీ ఒక పని చాలా చక్కగా చేశారు, నేను అది చేయలేకపోయాను అనుకోండి, నాకేమనిపిస్తుంది, మాధవి మాతాజీ బాగా చేశారు, ఆవిడ ఎలా చేయగలిగారు ఇలాగా అని చెప్పి నేను నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, అది అసూయ అనమాట. బట్ ఆ భావన నన్ను ఏమైనా ఉద్ధరిస్తుందా? ఉద్ధరించదు. నాకు ఇంకా మాధవి మాతాజీ పైన అదొక ద్వేష భావం అనేది పెరిగేలాగా చేస్తుంది. బట్ ఆ కోణంలో కాకుండా నిజంగా భగవంతునితో కనెక్ట్ అయిన వ్యక్తి ఎలా ఆలోచిస్తారంటే, అరే మాధవి మాతాజీ ఇంత చక్కగా చేశారంటే మాధవి మాతాజీకి భగవంతుడు ఎంత కృపనిచ్చారు, మాధవి మాతాజీ కూడా ఈ పని చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు. సో నేను ఆమె నుంచి ఆ ప్రేరణ అనేది తీసుకొని నా జీవితంలో కూడా నేను దాన్ని
అవలంబించాను అనుకో, నేను ఏదైతే భగవంతుడి సేవ నా నుండి కోరుతున్నారో దాంట్లో నేను చక్కగా చేయగలుగుతాను కదా అనే భావనలోకి వచ్చామనుకోండి, అసూయ అనేది వస్తుందా మనకప్పుడు? రాదు కదా. సో అసూయ అనేది ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడిని పక్కన పెట్టేసి చూసామనుకోండి, అప్పుడు వస్తుంది. సో ఎవరైనా ఏదైనా గొప్పగా చేశారంటే వారి వెనుక భగవంతుని కృప ఉంటేనే చేయగలుగుతారు. సో భగవంతుని కృపా హస్తక్షేపం చూస్తున్నామంటే అసూయ రాకూడదు అక్కడ. భగవంతుడి ఇష్టం. ఓకే, మాధవి మాతాజీ ద్వారా ఈ సేవని భగవంతుడు పొందాలి అనుకున్నారు కాబట్టి మాధవి మాతాజీతో చేయించారు. నేనేం చేయాలి? అప్రిషియేట్ చేయాలి. మాతాజీ చాలా చక్కగా చేశారు ఇది, మీరు ఎలా చేశారు, మీరు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు, నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఇవ్వండి, నాకు కూడా అలాగా సేవ చేయాలి అని చెప్పి కోరికగా ఉంది, సో నాకు కూడా అది చెప్పండి అని చెప్పి అడిగామనుకోండి, ఏమవుతుంది? అసూయ ద్వేషం అనేది పక్కకు పోయి మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుందా లేదా? ఇలా కాదు మాతాజీ, ఇలా చేద్దాం మనము, మీరు ఇలా చేయండి, మీరు కూడా మంచిగా సాధించగలుగుతారు అని చెప్పి చెప్పారనుకోండి, అది ఎంత హెల్తీగా ఉంటుంది ఆ రిలేషన్షిప్ అనేది. సార్, సో ఇది ఎప్పుడు ఉంటది అంటే మనం భగవంతునితో చక్కగా కనెక్ట్ అయ్యామనుకోండి, ఎవరిని కూడా ద్వేషించాలి, అసూయ పడాలి అనే భావనలో చూడం. వారిని అప్రిషియేట్ చేస్తూ, అభినందిస్తూ, నేను వారి నుండి ఏం నేర్చుకోగలను అది నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం అనమాట. ఓకే, మిత్రుశత్రువులతో ఒకేలా వ్యవహరించడం. సో ఇది చాలా కష్టం మనకి, అవునా కదా. సో మనకి బాగా ప్రియంగా ఉన్న వారిని మనం బాగా చూసుకుంటాం, మనతో ఎవరైతే సరిగ్గా లేరో వారిని మాత్రం కొంచెం మనం అంత పెట్టలేం మనసు అదే ఇదిగా. బట్ ఎవరైతే భగవంతునితో నిజంగా కనెక్ట్ అవ్వగలుగుతారో వారు మాత్రం, ఇందాక అనుకున్నాం కదా, యుధిష్ఠిరుడు దుర్యోధనుడి పైన కూడా ఎలాంటి ఇది లేదు, సో ఆయన్ని కూడా తమ్ముడుగానే భావిస్తున్నాడు, అర్జున్ని కూడా తమ్ముడుగానే భావిస్తున్నాడు అంటే ఎంత గొప్ప స్థితి అది. సో మనకి అది చేత కాదనమాట ఇప్పుడు. బట్ డెఫినెట్లీ మనం చేయగా 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 ఏమవుతుంది అంటే మనలో కూడా గుణాలు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మిత్రుడు శత్రువు అనేది కేవలం మన యొక్క భావన మాత్రమే. సో వీళ్ళందరినీ భగవంతుడు పావులుగా వాడుకొని నా జీవితాన్ని నడిపిస్తున్నారు. కొందరేమో నెగటివ్ భావనలో నా జీవితంలోకి వస్తున్నారు, కొందరేమో పాజిటివ్ భావనలో నా జీవితంలోకి వస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా భగవంతుని అంశలే. వారి అజ్ఞానం వల్ల వారు ఇలా చిక్కుకొని ఈ పదంలో ఉన్నారు అనే భావన వచ్చినప్పుడు మిత్రుని శత్రువుని కూడా సమభావంలో చూడగలుగుతాం అనమాట. ఓకే, నేను ఒకసారి ఒక హిస్టరీ సమరేంద్ర ప్రభుజీ అని చాలా గొప్ప డివోటీ, ఆయన క్లాస్లో విన్నాను. ఏం చెప్తారు అంటే, మనం ఎప్పుడు కూడా ఒక సింహం లాంటి మెంటాలిటీ కలిగి ఉండాలి అంటారు, ఒక కుక్క లాంటి మెంటాలిటీ ఉండకూడదు అంటారు. అసలు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక కుక్క ముందుకు వెళ్ళి ఒక బోన్ని, ఒక ఎముకని విసిరామనుకోండి, కుక్క ఏం చేస్తుంది? అది తీసుకొని కొరకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది, అవునా కదా. అదే మనం సింహం దగ్గరికి వెళ్ళి అదే బోన్ ఎముకని మనం వేసామనుకోండి, ఏం చేస్తుంది సింహము? ఫస్ట్ బోన్ ని చూస్తుంది, ఆ తర్వాత ఎవరు నా వైపు వేస్తుంది అని చెప్పి మనల్ని చూసి మన వెంట పరిగెత్తడానికి చేస్తుందా లేదా? సో సింహం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, ముందు పడిన దాన్ని కాదు, అది అసలు నా దగ్గరికి వేసింది ఎవరు అది చూడాలి మనం. అంటే మన జీవితంలో మనకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేవి ఏంటి అంటే, మన ముందు వేసిన బోన్లు లాంటివి అనమాట, ఎముకలు లాంటివి అనమాట. మనం ఒక అల్పమైన స్వభావంలో ఉన్నాం అనుకోండి, ఇక్కడే ఆగిపోతాం. సో ఓకే, ఆ బోన్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా బోన్, ఇది బాగుందే నా ఆకలి తీరుస్తుంది, ఇది చిన్నగా ఉందే నా ఆకలి తీర్చదు, ఇంతవరకే ఆగిపోతుంది అనమాట. కానీ ఒక సింహం ఏం చేస్తుంది? అక్కడితో ఆగదు. ఎవరు వేశారు నాకు ఇది, ఇక్కడ చూసి ఇమీడియట్ గా అక్కడికి చూస్తుంది, అక్కడికి పరిగెడుతుంటది అనమాట. సో మనం ఎలా ఉండాలంటే సింహం స్వభావంలో ఉండాలి. మన జీవితంలో కష్టాన్ని ఇచ్చే వాళ్ళు రావచ్చు, సుఖాన్ని ఇచ్చే వాళ్ళు రావచ్చు, శత్రువులు రావచ్చు, మిత్రులు రావచ్చు, ఎవరైనా రానివ్వండి, వీళ్ళని మన జీవితంలోకి పంపించింది ఎవరు? భగవంతుడు. సో మనం వారి దగ్గర ఆగిపోకూడదు, వారిని చూసి ఇమీడియట్ గా భగవంతునికి కనెక్ట్ అవ్వాలి. అది సింహ స్వభావం కలిగి ఉండడం అనమాట. సో ఎప్పుడైతే భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉంటామో, సో వీళ్ళంతా జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, భగవంతుడు నా జీవితాన్ని గాడిలో పెట్టడానికే మంచినైనా చెడునైనా నా జీవితంలోకి తీసుకొచ్చారు అనే భావన మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు సమదృష్టి అనేది మనకి రాగలుగుతుంది. ఓకే, చెడు వ్యక్తులతో దూరంగా ఉంటాం, కానీ వారిని మన మనసులో పెట్టుకొని తిరగమన్నమాట. ఒకసారి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటి అంటే, జపాన్ లో ఒక టీచర్ ఏం చేస్తుంది అంటే, స్కూల్లో పిల్లలందరికీ చెప్పిందంట, ఏంటి అంటే, మీకు ఈ క్లాస్ లో ఎవరంటే ఇష్టం లేదు, ఎంతమంది అంటే ఇష్టం లేదు అని చెప్పి అందరినీ అడిగిందంట. సో ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉన్నారంట, టీచర్ నాకు 5 మెంబర్స్ అంటే ఇష్టం లేదు, ఇంకొకళ్ళేమో టీచర్ నాకు 7 మెంబర్స్ అంటే ఇష్టం లేదు అన్నారు, ఇంకొకరైతే నాకు 2 మెంబర్స్ ఇష్టం లేదు అని అన్నారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెంబర్ చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ టీచర్ ఏం చెప్పారు అంటే, ఫైన్, మీరు ఏదైతే నెంబర్స్ చెప్పారో రేపు మీరు ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళి మీరు చెప్పిన నెంబర్ ప్రకారం అన్ని పొటాటోస్ తీసుకోండి, బంగాళదుంపలు తీసుకొని ఆ బంగాళదుంపల్ని ఉడికించండి.
మీకు 7 ఇష్టం లేదనుకోండి, 7 బంగాళదుంపలు తీసుకొని ఉడికించండి. మీకు 2 ఇష్టం లేదనుకోండి, 2 బంగాళదుంపలు తీసుకొని ఉడికించండి. ఉడికించి వాటిని ఒక పాలిథీన్ కవర్లో పెట్టుకొని మీరు రేపు స్కూల్కి తీసుకొని రండి అని అన్నారు అనమాట. సో అందరూ తీసుకొచ్చారు. అందరూ కూడా చాలా ప్రౌడ్ గా చూపిస్తున్నారు. టీచర్ మాకు 7 మెంబర్స్ ఇష్టం లేదు అని చెప్పి 7 బంగాళదుంపలు, టీచర్ మాకు 5 మెంబర్స్ ఇష్టం లేదని 5 బంగాళదుంపలు అలా చూపిస్తున్నారు అనమాట. టీచర్ అన్నారు ఫైన్, మీరేం చేయాలి అంటే ఇప్పటి నుంచి మీకు ఒక టాస్క్ ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నా కానీ ఈ బ్యాగ్ని మీతో పట్టుకొని తిరుగుతూ ఉండాలి అని చెప్పారనమాట. మీరు ఆడుకోవడానికి వెళ్ళినా ఈ బ్యాగ్ని పట్టుకొని తిరగాలి, మీరు వాష్రూమ్కి వెళ్ళినా ఈ బ్యాగ్ని పట్టుకొని తిరగాలి, మీరు లంచ్ చేయడానికి వెళ్ళినా ఈ బ్యాగ్ని పట్టుకొని తిరగాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బ్యాగ్ని పట్టుకొని తిరగాలి అని అంటారు అనమాట. ఓకే అని వాళ్ళు సరే మొదలు పెట్టారనమాట. ఒక రోజంతా తిరిగారు అలాగా. వాళ్ళకి ఆ రోజులోనే అర్థమైపోయింది, ఏంట్రా బాబు ఇది, నేను అనవసరంగా 7 ఇష్టం లేదని చెప్పానే, వాడు ఎంత బెటర్, చక్కగా 2 ఇష్టం లేదన్నారు, 2 బంగాళదుంపలతో పోయింది, అంత బరువు మోయట్లేదు, నేనేమో 7 బంగాళదుంపలు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది రోజు అని చెప్పి అనుకుంటున్నారనమాట. టీచర్ ఏం చెప్పారంటే రేపు కూడా తీసుకొనండి సేమ్ అదే కవర్ని అని అన్నారు. అలా 2-3 రోజులు తీసుకొచ్చాక ఉడికించిన బంగాళదుంపలు 2-3 రోజులు అలా ఉంటే ఏమైంది, చెడు వాసన వస్తాయా లేదా ఇంకా మనకి. సో 2-3 డేస్ అయ్యాక అవి ఇంకా దుర్గంధం అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళందరూ అంటున్నారు మా వల్ల కావట్లేదు టీచర్, మా వల్ల కావట్లేదు దీన్ని పట్టుకోవడం, మేము చేయలేము ఇది అని అంటే అప్పుడు టీచర్ చెప్తారనమాట, యాక్చువల్గా మీ మనస్సులో ఏదైతే ద్వేషభావం పెట్టుకుంటున్నారో చూసారా, అది ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. అది మీకు తెలియడం లేదు, మీరు చాలా బరువుని మోస్తున్నారు. ఒకరిపైన ద్వేషాన్ని, ఒకరిపైన కోపాన్ని, ఒకరిపైన చెడు భావనని పెట్టుకొని మీరు మోస్తున్నారు చూసారా, ఇది ఈ బంగాళదుంపల నుండి వచ్చే దుర్గంధం కన్నా కూడా ఇంకా దారుణంగా ఉంది. కాకపోతే మీకు అది కళ్ళకి కనిపించడం లేదు. సో ఎవరిప్పుడు తేలికైన వ్యక్తి అంటే ఎవరిపైన ద్వేషభావం లేదనుకోండి, ఆయన ఏ బంగాళదుంపలు మోయాల్సిన అవసరం లేదు, ఏ కవర్ నుండి దుర్వాసన మోయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, ఆయన ప్రశాంతంగా ఉన్నట్లు కదా. సో మీరు కూడా ప్రశాంతంగా ఉండాలంటే చేయాల్సింది ఏంటి తెలుసా, ఫస్ట్ మీ మనస్సులో ఎవరిపైన అయితే ద్వేషభావం ఉందో, మీ మనస్సులో ఎవరిపైన అయితే అసహ్యము, కోపము, క్రోధము, ఇవన్నీ ఉంటాయో, హేట్రెడ్ భావం ఉంటుందో వాటిని విడిచిపెట్టండి, ప్రశాంతంగా ఉంటారు. లేదంటే తెలియకుండా మీరు ఎంతో బరువుని మోస్తూ ఉన్నారు అని చెప్తారనమాట. ఓకే, సో ఇది విన్నప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. నిజమే కదా, మనం చాలా విషయాలు మన మనసులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాము. ఎంత బర్డన్ గా ఉంటాయి, ఎంత భారంగా ఉంటాయి అవి. అవి ఒక్కసారి తీసి పక్కన పడేయగలిగితే ఎంత బాగుంటది. సో భక్తికి ఆ శక్తి ఉంది. మనం భగవంతునితో కనెక్ట్ అయ్యే కొద్ది ఏమైతే తెలుసా, ఈ అక్కర్లేని విషయాలు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో మన కాన్షియస్ మైండ్ లో మనకి ఎవరి మీదైనా అసహ్యం ఉందనుకోండి, భగవంతుని గురించి వినే కొద్దీ అది పోతూ ఉంటదంట. అదే కాన్షియస్ మైండ్ నుంచి ఇంకా డీప్ గా లోపలికి వెళ్ళింది, సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఎవరిపైన అసహ్యం పెట్టేసుకున్నాం అనుకోండి, భగవంతుని గురించి మననం చేసే కొద్దీ, ఇంకా మెడిటేషన్ చేసే కొద్దీ, అండ్ ఇంకా అది లోపలికి వెళ్ళే కొద్ది ఏమవుతుంది అంటే అన్కాన్షియస్ మైండ్ లోకి కూడా వెళ్తుందంట అసహ్యం అనేది. ఆ స్థితి నుండి మనం ఎలా బయటికి రాగలమంటే నిధిధ్యాసనం చేసే కొద్ది, అంటే ఇంకా డీప్ గా భగవంతునితో మనం కనెక్ట్ అవ్వగలిగితే అప్పుడు అటువంటి చెడు గుణాలు మనలో ఉన్నవన్నీ పోగొట్టుకోగలుగుతామని చెప్తున్నారు అనమాట. సో భక్తి అంటే ఏదో ఎప్పుడో పొందే బెనిఫిట్ కాదు, ప్రతి క్షణం మన జీవితాన్ని సులభతరం చేస్తుంది అనమాట భక్తి అనేది. సో ఎన్ని బర్డెన్స్ ని, ఎన్ని భారాల్ని మోస్తున్నాము. ఒక 25 కేజీల బియ్యం బస్తాని మోయాలి అంటే మనకి ఎలా ఉంటది, ఒక 2 నిమిషాలు మోసాక మన వల్ల కాదు అని చెప్పేస్తాం. అలాంటిది ఎంత మంది పైన కోపం, ఎంత మంది పైన అసహ్యం, ఎంత మంది పైన క్రోధాన్ని, ద్వేషాన్ని పెట్టుకొని తిరుగుతున్నామంటే ఎంత బరువుని మనం మోస్తున్నట్టు. ఆ బరువునంతా తీర్చేసుకొని భగవంతుని పాదాల పైన పడేసేయచ్చు అనమాట భక్తితో మనం. కృష్ణ నాకు ఈ బరువు వద్దు, నా మనస్సులో ఇవన్నీ వద్దు, నా మనస్సులో ఏదైనా ఉండాలి అంటే అది నువ్వు ఉండాలి, అది మనం కోరుకోవాల్సి. ఎప్పుడైతే భగవంతుడు మన మనసులోకి వస్తారో ఎవరిపైన ఇంకా ఆ చెడు భావం, ద్వేషం, క్రోధం ఇవన్నీ మిగలవన్నమాట. ఓకే, సో ఉదాసీనత, పట్టించుకోకుండా ఉండుట, కలుషిత సాంగత్యాల నుండి శాశ్వతంగా విముఖత. సో ఉదాసీనత అంటే ఏంటి అంటే, ఓకే నేను ఏదన్నా పొందినా నాకు పెద్దగా ఒరిగేది లేదు, పోయినా నాకు ఒరిగేది లేదు అంటే, ఆయన శరీర స్థరం నుండి పైకి వెళ్ళిపోయారు. ఏదైనా పొందితే వచ్చేది శరీరానికి, మనస్సుకి, ఏదన్నా పోతే నష్టం కలిగేది శరీరానికి, మనస్సుకి. బట్ ఎప్పుడైతే భక్తిలో నిజంగా మనం ఒక స్థితికి వెళ్తామో ఈ రెండింటి నుంచి అతీతంగా వెళ్తాం కాబట్టి ఆ ఉదాసీనత భావం అనేది మనకి వస్తుందన్నమాట. ఏది జరిగినా కానీ, మంచి అయినా చెడైనా ఏదైనా కానీ భగవంతుడి యొక్క పర్మిషన్ లేకుండా నా జీవితంలోకి ఏది రాదు అనే భావనలో వస్తారు. కలుషిత సాంగత్యాల నుండి శాశ్వతంగా విముఖత. ఏవైతే మనల్ని చెడిపేస్తున్నాయో, మనల్ని వెనక్కి లాగేస్తున్నాయో భక్తి నుంచి, వాటి నుంచి దూరంగా ఉండడం. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గాసిప్ చేయడం.
వేరే వారి గురించి తప్పుగా మాట్లాడటము, వేరే వారి గురించి చులకనగా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడటము, క్రిటిసైజ్ చేయడము, నిందించడము, మనము ఎక్కువ సమయం మొబైల్ దగ్గర కూర్చొని సమయాన్ని ఇష్టం వచ్చినట్లు వెచ్చించడము. మనం ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క క్షణం కూడా ఒక్కొక్క ఒక $100 $1000 సమానంగా చూసామనుకోండి ఒక్కొక్క క్షణాన్ని, మనం అంతే ఇదిగా ఇట్లా మనం ఖర్చు పెట్టేసేయగలమా? డాలర్స్ పోతే మనం తిరిగి సంపాదించవచ్చు, క్షణాలు మన దగ్గర ఉన్న సమయం అనేది పోయిందనుకోండి మనం ఎంత మొత్తుకున్నా రాదు. ఒక్కసారి ఇంకా మనకి గడియలు వచ్చేసాయి, మృత్యు సమయం దగ్గరకు వచ్చేసిందంటే మనం యమరాజుని అడుగుతున్నాం, నా అకౌంట్లో ఇన్ని డాలర్లు ఉన్నాయి, మొత్తం నీకు ఇచ్చేస్తా, తీసేసుకో, నాకు ఒక గంట టైం ఇవ్వు అంటే ఇస్తారా? నీవి నీ దగ్గరే పెట్టుకో, అవి నీతో కూడా రావు, నువ్వు నాతో రా అని చెప్పి చెప్తారనమాట. అవునా కదా? సో సమయాన్ని వీలైనంత జాగ్రత్తగా వాడుకోండి. అది కూడా సమయాన్ని అక్కర్లేని విషయాలకి ఇచ్చేసుకొని భౌతికమైన విషయాలు, ప్రాపంచిక విషయాలు మాట్లాడుతూ మనం సమయాన్ని వృధా చేసే కొద్ది ఏమవుతుంది అంటే భక్తిలో మనం స్థిరంగా దృఢంగా ఉండలేమన్నమాట. ఓకే, నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే ఏంటి అంటే ఇందాక అనుకున్నాం కదా, గాసిప్, క్రిటిసిజం, ఇట్లాంటి వాటన్నిటి నుంచి దూరంగా ఉండడం. ఓకే, మనకి చాలా సులభంగా ఉంటది అనమాట. ఎవరి గురించి అయినా గాసిప్ చేయాలంటే చాలా తొందరగా తిరుగుతుంది మన నోరు కదా. ఎవరి గురించి అయినా తప్పులు చెప్పాలి అంటే చాలా ఫాస్ట్ గా తిరిగేస్తుంది మన నోరు, రెడీగా ఉంటది అనమాట. అది కలియుగ ప్రభావం అనమాట. సో తప్పులు ఎంచమంటే, ఎందుకంటే ఇది మొత్తం దోషాలతో నిండిపోయి ఉంటది కాబట్టి కలియుగము. ఎవరిలో అయినా తప్పులు తీయాలి అంటే మాత్రం చాలా ఈజీగా ఉంటది. కానీ అదే నోటితో భగవంతుని గురించి మాట్లాడాలంటే మనకి ఎంత కష్టంగా ఉంటది. ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఎంత ప్రిపేర్ అవ్వాలో, అదే ఒకళ్ళ గురించి చెడు చెప్పాలంటే ప్రిపరేషన్ అక్కర్లేదు, స్పాంటేనియస్ గా చెప్పేయచ్చు అనమాట మనం. ఎస్ ఆర్ నో? సో భక్తి చేసే కొద్దీ ఇవన్నీ తారుమారైపోతాయి అనమాట, మారిపోయి మనం ఇంకొకళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి, ఎందుకు వారి గురించి నేను చెడుగా మాట్లాడడం వల్ల, నేను రోజు జపం చేస్తూ ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడుతుంటే అసలు భగవంతుడికి నేను ఎలా కనెక్ట్ అవుతాను, ఎలా ఇష్టపడతారు నన్ను భగవంతుడు? బెటర్ లెట్ మీ నాట్ టాక్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు. అవసరం ఉందా, మనకి ఏదైనా పనికి అవసరమా, దాని గురించి అంతవరకే మాట్లాడతాం తప్ప వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళది వీళ్ళది అని చెప్పి మాట్లాడడం అనేది వీలైనంత అవాయిడ్ చేయండి. ఇంతకుముందు అనుకున్నాం కదా, మనం ఎప్పుడైతే ఇట్లాంటి వాటి నుంచి బయటపడి భగవంతుని పరంగా మన యొక్క ఇంద్రియాలని నియుక్తం చేస్తూ ఉంటామో మన ఇంద్రియాలకి శక్తి వస్తుంది, మన మాటకి పవర్ వస్తుంది. ఓకే, సో ఎంత పవర్ వస్తుంది అంటే మన పిల్లలు అప్పటిదాకా మన మాట వినని వాళ్ళు కూడా మన మాట వినడం మొదలు పెడుతూ ఉంటారు. ఎలా జరుగుతుంది అంటే ఈ నోటితో అక్కర్లేనివి మాట్లాడడం మానేసి భగవంతుని గురించి, మన బాధ్యతల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ శక్తి అనేది భగవంతుడు ఇచ్చేస్తారనమాట. భగవన్ నామాన్ని చెప్తూ ఉన్నాం, భగవంతుని ప్రసాదం తింటూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ నాలుకకి పవర్ వచ్చేస్తుంది. వారికి సంఘటన జరిగినప్పుడు ప్రతిచర్య ఎలా ఉంటుంది? సో సంతృప్తి అనేది ఉంటుంది. ఇది కరెక్ట్ గా ఇవ్వలేదు, దీనికి ఇది అని కాదు, జస్ట్ కొన్ని క్వాలిటీస్ అంతే ఇవి. ఇక్కడ ఏమి ఒకటికొకటి సంబంధం అని ఏం లేదు, జస్ట్ నార్మల్ గా చదువుకుంటూ చర్చించుకుంటూ వెళ్దాం. సంతృప్తిగా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా నాకు ఫలాంది లేదు, ఫలాంది కోల్పోతున్నా, నా జీవితంలో అన్యాయం జరిగిపోయింది, ఇలా భావన ఉండదు అనమాట. ఎప్పుడు తృప్తిగా ఉంటారు. ఓకే, నాకు ఏది జరిగినా గానీ భగవంతుని ప్రమేయం లేకుండా జరగలేదు. సో నా కర్మని ఏదైతే నేను ఇప్పటిదాకా చేసుకున్నానో దాన్నే నేను అనుభవిస్తున్నాను, ఎవ్వరి హస్తక్షేపం లేదు. ఒకవేళ నేను బాధపడుతుంటే నేను చేసిన దానికే నేను అనుభవిస్తున్నాను అని తెలుసుకున్నప్పుడు బాధ ఎందుకు? ఇప్పుడు మరి నేను ఏమైనా చేయొచ్చా దీన్ని మార్చుకోవడానికి అంటే భక్తి చేసుకోవడమే. భక్తి చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం అనుభవించాల్సిన కర్మ ఫ్యూచర్లో ఏదైతే ఉంటుందో దాని నుండి బయటపడగలుగుతాం. సో ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటారనమాట. ఫలాంది లేదు, ఫలాంది ఉంది, ఫలాంది కోల్పోతున్నాము, ఇది ఏది ఉండదు అనమాట. సంతృప్తి అనేది ఉంటుంది. భౌతిక లాభ నష్టాల గురించి సంతోషించరు లేదా దుఃఖించరు. ఇంతకుముందు అనుకున్నాం కదా, సో భౌతికంగా ఏదన్నా వచ్చినా పోయినా అది కేవలం శరీరం, మనస్సు దాకే ఆగుతుంది. ఆత్మస్థరంలో అవి ఏవి ప్రభావం చూపవు కాబట్టి దానికి అమితంగా పొంగిపోవడం, అమితంగా దుఃఖించడం అనేది ఉండదు. స్వీయ నియంత్రణ, పరిపూర్ణమైన ఆధ్యాత్మికత. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. మనస్సుని, ఇంద్రియాలని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకుండా కొంచెం పద్ధతిగా, జాగ్రత్తగా, ఓకే నేను ఇలా చేస్తే నిజంగా భగవంతునికి నచ్చుతుందా అనే భావన అనేది తీసుకొచ్చి వాళ్ళు బిహేవ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. చింతించరు, ఏదో కోల్పోయామని బాధపడరు, భౌతికమైన కోరికలు అనేవి ఉండవన్నమాట వాళ్ళకి. ఓకే,
నేను ఇది అనుభవించాలి, అది అనుభవించాలి, నేను ఇంకా అది తిరగాలి, ఇది తిరగాలి, ఇది చూడాలి, అది చూడాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. నా జీవితం ఉన్నదే భగవత్ సేవ కోసం. అది జరుగుతూ ఉందా, మిగిలినవనేవి నాకు అనవసరం. ఓకే. సహనం, ఓపికతో ఉంటారు. ఓకే. అన్ని రకాల శుభ అశుభ మరియు పాపాత్మకమైన చర్యలకు అతీంద్రియంగా ఉంటారు. సో సేమ్ ఇందాకే లాభ నష్టాలు, శుభాశుభాలు ఇవన్నీ ద్వంద్వాలు అనమాట. కింద కూడా ఇచ్చారు కదా, ద్వంద్వత్వాలలో సమస్థితి. ఏ ద్వంద్వం వచ్చినా అంటే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ, శుభం గానీ అశుభం గానీ, సుఖం గానీ దుఃఖం గానీ, లాభం గానీ నష్టం గానీ, శీతం గానీ ఉష్ణం గానీ, ఏదైనా ఏ ద్వంద్వం వచ్చినా గానీ సమస్థితిలో ఉంటారు. ఆనందం మరియు విషాదాల్లో సమస్థితి ఉంటుంది. అనపేక్ష అంటే ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోరు. వాళ్ళు నా కోసం ఇది చేయాలి, వీళ్ళు నా కోసం ఇది చేయాలి, వాళ్ళు నన్ను ఇలా చూసుకోవాలి, వీళ్ళు నన్ను ఇలా చూసుకోవాలి, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవన్నమాట. నేను సేవకుణ్ణి, వాళ్ళు నా కోసం ఏదైనా చేసేదేంటి, ఏదైనా ఉంటే నేనే చేయాలి సేవకుడిగా. సో ఎవరు ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకుండా ఉంటారన్నమాట ఈ స్థితిలో ఉన్నప్పుడు. నివాసం గురించి పట్టించుకోకపోవడం. ఓకే, నా నివాసం అంత గొప్పగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది ఇదేం ఉండదు అనమాట. ఎటువంటి చోటైనా కానీ ఓకే, నాకు తలదాచుకోవడానికి భగవంతుడు ఇచ్చారు, నేను ఇక్కడ తృప్తిగా ఉంటాను అనే స్థితిలో ఉంటారు. శుచి, శుభ్రత అనేది ఉంటుంది అనమాట. క్లీన్లీనెస్ అనేది ఫాలో చేస్తూ ఉంటారు. దక్షత, నైపుణ్యం అనేది ఉంటుంది అనమాట. ఎంత నైపుణ్యం ఉంటది అంటే భక్తులకి, శుద్ధ భక్తుల స్థితిలో వారు ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారిని డాక్టర్లు వచ్చి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, జర్నలిస్ట్ వచ్చి ఇంటర్వ్యూ చేసేవారు, సైంటిస్ట్ వచ్చి ఇంటర్వ్యూ చేసేవారు, వేరే మతాల నుండి ఉన్న పెద్దలు వచ్చి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. ఎవరు ఏ విధంగా ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వగలిగిన నైపుణ్యత, దక్షత అనేది భగవద్ భక్తి అనేది మనం గట్టిగా చేస్తున్నాం అనుకోండి, ఆ నైపుణ్యత, దక్షత వచ్చేస్తుంది అనమాట. సో మనం ఎంత కనెక్ట్ అవుతామో భగవంతుడికి అంత నైపుణ్యత అనేది భగవంతుడు ఇస్తూ ఉంటారనమాట. శ్రీల ప్రభుపాదుల వారే మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఒకసారి ఏమవుతుంది అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భక్తిని ప్రచారం చేయాలి అని చూస్తుంటారో, కొందరు అక్కడ శ్రీల ప్రభుపాదుల వారిని ఫాలో అవుతూ ఉంటారు కదా. సో ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారికి సేవ చేస్తున్నారు, బట్ ఆయన ఇంకా ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి ఆయనలో ఉండే దుర్గుణాలు అనేవి ఇంకా వదులుకోలేకపోయారు. శ్రీల ప్రభుపాదుల వారు ఛాన్సెస్ ఇస్తూ ఉన్నారు. ఓకే, మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఛాన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఒకసారి ఒక ఇంటర్వ్యూర్ వచ్చి అడుగుతారనమాట, ఫలానా వ్యక్తి మీ ఫాలోవర్ కదా అని అడుగుతారనమాట. అంటే ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఫాలోవర్ అని ఒప్పుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏమడగొచ్చు క్వశ్చన్, ఏంటి మీ ఫాలోవర్స్ ఇట్లాంటి పనులు చేస్తున్నారు, ఇంకా వదులుకోలేదు ఇట్లాంటి చెడు వ్యసనాలు అని అడుగుతారు. ఒకవేళ ఆ వ్యక్తి నా ఫాలోవర్ కాదు అన్నారు అనుకోండి, ఆయన్ని తప్పుపరిచినట్లు. సో ఆయన సిన్సియర్ గా ఫాలో అవుతున్నప్పుడు ఫాలోవర్ కాదు అనడం కూడా కరెక్ట్ కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారు తెలుసా, ఆ సమయంలో పలానా ఒక ఫేమస్ వ్యక్తి గురించి అడిగి, ఆయన మీ ఫాలోవర్ కదా అని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా, నేనేంటి, నాకు ఫాలోవర్స్ ఏంటి, నేనే ప్రతి ఒక్కరి సేవకుణ్ణి, నాకెవరు ఫాలోవర్స్ కాదు, నేనే అందరి సేవకుణ్ణి అని చెప్పి చెప్తారనమాట. సో ఈ ఒక్క మాటతో అటు పక్క వ్యక్తికి ఇటు పట్టుకోవాలా శ్రీల ప్రభుపాదుల వారిని, ఇటు ఇలా క్వశ్చన్ చేయాలా అనే ఇది నుండి బయటకు వచ్చేస్తారనమాట. ఆ దక్షత ఎక్కడి నుండి వస్తుంది అంటే భక్తి చేస్తున్నప్పుడు ఎదుటి వారి మనస్సులో ఏ భావన పెట్టుకొని మనల్ని అడుగుతున్నారో కూడా తెలుస్తుంది. ఎందుకు అంటే భక్తి చేస్తున్నప్పుడు పరమాత్మతో కనెక్షన్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట భక్తులకి. సో ఎదుటి వ్యక్తి ఏ ఆలోచనతో మనల్ని అడుగుతున్నారు అనే విషయము వారు మనకి చెప్పకపోయినా పరమాత్మ, వారి హృదయంలో కూడా పరమాత్మ ఉంటారు కదా, సో ఆ పరమాత్మకి తెలుస్తుంది కదా. సో ఆ పరమాత్మనే మనకి చెప్తారు, ఈ వ్యక్తి ఈ భావంలో నిన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, సో ఈ వ్యక్తికి నువ్వు డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వద్దు, ఇట్లా ఆన్సర్ ఇవ్వు, అలా ఆన్సర్ ఇవ్వడం వల్లనే ఆయనకి కరెక్ట్ గా లెసన్ అనేది వెళ్తుంది అని చెప్పి పరమాత్మ చెప్తారనమాట. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మనం శుద్ధ భక్తుల లెవెల్లోకి వెళ్ళినప్పుడు, భగవంతునికి నచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ మనల్ని మనం మలుచుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ దక్షత, నైపుణ్యం అనేది మనకు వస్తుంది. ఇంకా భగవంతుని పట్ల మన వ్యవహారం ఎలా ఉంటుంది అంటే పట్టుదల. సో భక్తిలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి, బట్ నేను వదలను, ఇది నా ధర్మము, భగవంతునితో కనెక్ట్ అవ్వడం అనేది మానవ జన్మ దొరికాక నా ధర్మము. ఇందులో కొంచెం కష్టం రావచ్చు, సుఖం రావచ్చు, ఏదైనా రావచ్చు, బట్ నేను దీన్ని వదలను, పట్టుదలతో నేను ప్రయత్నం చేస్తాను. మనస్సుని నియంత్రించడం కష్టమే, బట్ నా ప్రయత్నాన్ని చూసి భగవంతుని హృదయం కరగదా. ఒకసారి ఏమవుతుంది అంటే ఒక చిన్న పిచ్చుక
తన గుడ్లు అనేవి సముద్రపు ఒడ్డున పెట్టుకుందనమాట. సో సముద్రుడు ఏం చేశాడు అంటే ఒక పెద్ద అల వచ్చేయడం వల్ల ఆ గుడ్లన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. పిచ్చుక వేడుకుంటుంది అనమాట సముద్రుడిని, నా గుడ్లు నాకు తిరిగి ఇచ్చేసాయి, నా పిల్లల్ని నాకు ఇచ్చేసాయి అని చెప్పి అడుగుతుంది. సముద్రుడు నవ్వుతున్నాడు, ఇవ్వట్లేదు. సో పిచ్చుక ఏం చేస్తుందంటే, నువ్వు ఇవ్వలేదంటే నీ నీటిని మొత్తం నేను ఎండబెట్టేస్తాను అని చెప్తుంది అనమాట. సో ఒక్కొక్క చుక్కని ఎంటీ చేయడానికి చూస్తూ ఉంటుంది అనమాట, చుక్కని తన ముక్కుతో తీసుకొని. అలా ఎన్ని జన్మలు చేసినా చేయగలుగుతుందా పిచ్చుక? చేయలేదు. కానీ ఈ విషయం ఎంత పాకింది అంటే భగవంతుని యొక్క వాహనమైన గరుత్మంతుడికి తెలిసిందనమాట. సో ఎప్పుడైతే గరుత్మంతుడికి తెలిసిందో గరుత్మంతుడు వస్తాడు అక్కడికి వచ్చి, సో ఈ పిచ్చుక నా సోదరి లాంటిది, ఇద్దరు కూడా పక్షి జాతికి చెందిన వారు కదా, ఈ పిచ్చుక నా సోదరి లాంటిది, నా సోదరికి కష్టం వచ్చింది అంటే నాకు కష్టం వచ్చినట్లే, నా సోదరి అడుగుతుంది తన గుడ్లని తిరిగిచ్చేయమని, నువ్వు ఇచ్చావా ఇచ్చినట్లు, లేదంటే తన పని ఏదైతే ఉందో అది నేను తీసుకుంటా, నేను నీ నీటిని మొత్తాన్ని ఎండబెట్టేస్తాను అని అంటారు అనమాట. భగవంతుడి యొక్క వాహనంగా ఉన్నప్పుడు మన గరుత్మంతుడు ఎంత శక్తివంతుడు, ఆయన ఏదైనా చేయగలుగుతారు. సో సముద్రుడు భయపడిపోయి ఆ గుడ్లని తిరిగిస్తారనమాట. సో బేసిక్గా ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఒక్కొక్కసారి మన చేతిలో మన వల్ల కాదు, కానీ మనం చేత కాకపోయినా మన చేతిలో ఏదైతే ఉందో ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాం చూసారా, ఆ ప్రయత్నం అనేది కృపని తీసుకొస్తుంది. ఈ పిచ్చుకకి గరుత్మంతుడి యొక్క కృపని ఎట్లా అయితే తీసుకొచ్చిందో, మనకి భక్తిలో మన మనస్సుని కంట్రోల్ చేయడం అనేది కష్టం, మనకి నియమాలు ఫాలో అవ్వడం కష్టం. ఇన్ని జన్మలు మనము భగవంతుడికి బహిర్ముఖం అయిపోయి బ్రతికాము, విముఖంగా బ్రతికాము. కాబట్టి ఇవాళ భగవంతునితో కనెక్ట్ అవ్వడం అనేది మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మనలో సిన్సియారిటీ కనుక చూసామంటే భగవంతుని కృప అనేది తోడవుతుంది. ఓకే, ఆ పిచ్చుకకి ఎలా అయితే గరుత్మంతుడి కృప తోడైందో, మనం సిన్సియర్ గా ఉన్నప్పుడు భగవంతుని కృప అనేది మనకి కురిపిస్తాడు భగవంతుడు. సో పట్టుదలని మాత్రం వదలకూడదు. మనస్సు మరియు బుద్ధులను పూర్తిగా భగవంతుని కొరకు వినియోగం చేస్తూ ఉండాలి. వీలైనంత మనస్సుని బుద్ధిని భగవంతునితో కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. భక్తియుత సేవలో నిమగ్నం అవుతూ ఉండాలి, స్థిరంగా ఉండాలి. సో ఇలా మనం భగవంతునితో వ్యవహరిస్తాము. సో అందరికీ ప్రియమైన వాడు ఎవరు అంటే, ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే మత్పరమ భక్తాస్తే తీవ మే ప్రియా. నన్నే పరమగమ్యంగా చేసుకుని భక్తి యోగమును ఈ అమృత పదమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. సో ఎవరు ఇంకా ఇష్టమైన వారని చెప్తున్నారంటే భగవంతుడు, నన్నే పరమగమ్యంగా, వారి జీవితపు అల్టిమేట్ గోల్, పరమగమ్యంగా నన్నే పెట్టుకొని నా భక్తి యోగ పద్ధతిని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో శ్రద్ధతో, దీని యందు సంపూర్ణంగా నియుక్తులై ఫుల్ ఫోకస్ అండ్ ఫెయిత్ అనేది పెట్టుకొని, శ్రద్ధ అనేది పెట్టుకొని నన్ను ఆరాధన చేస్తూ ఉంటారు, నాతో కనెక్ట్ అవ్వడానికి భక్తి యోగ పద్ధతిని పట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు, వారు నాకు చాలా ప్రియమైన వారు అర్జున అని చెప్తున్నారు. సో మనకి ఎన్ని మంచి లక్షణాలున్నా శ్రీకృష్ణుని సేవలో వినియోగించుకున్నప్పుడే మనం శ్రీకృష్ణునికి దగ్గర అవ్వగలము. చాలా స్కిల్స్ ఉంటాయి, చాలా మంచి లక్షణాలు ఉంటాయి, బట్ భక్తి లేదనుకోండి ఆ మంచి లక్షణాలు ఎక్కువ కాలం నిలబడవు. ఎందుకు మాతాజీ నిలబడవు అంటున్నారు? భక్తి లేకపోయినా కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు కదా అంటే, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఒక్కసారి చెడు సంఘటన ఎదురైంది అనుకోండి, వీళ్ళల్లో ఉన్న మంచి వదులుకోవడానికి ఎక్కువసేపు పట్టదు. కానీ భక్తుల విషయంలో ఎంత చెడు ఎదురైనా కూడా మంచిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే, నేను మంచిగా ఉండేది కేవలం వాళ్ళని వీళ్ళని ప్లీజ్ చేయడానికి మాత్రమే కాదు, భగవంతుణ్ణి ప్రీతిపరచడానికి నేను ఉంటున్నాను. సో చెడు జరిగినా మంచి జరిగినా ఏది జరిగినా, ఏ సందర్భంలో అయినా ఏ పరిస్థితిలో అయినా కానీ నేను భగవంతుడికి నచ్చేలా ఉండడం అనేదే నా యొక్క ఫోకస్. కాబట్టి నేను ఎటువంటి స్థితిలో అయినా నా లక్షణాల్ని నేను కోల్పోను అనే ఇది ఎవరికి ఉంటుందంటే కేవలం భక్తుడికి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకి చాలా ఉదార స్వభావం ఉంది, అందరికీ దాన ధర్మాలు చేస్తున్నారు, బట్ తెలుసుకున్నాడు తర్వాత, నేను ఎవరికైతే ఇట్లా దాన ధర్మాలు చేశానో వాళ్ళందరూ కూడా కావాలని మోసపూరితంగా నా దగ్గరకు వచ్చి డబ్బు లేదు మేము బాధల్లో ఉన్నాము అని చెప్పి తెలుసుకొని నా దగ్గర డబ్బు తీసుకున్నారు. సో వీళ్ళందరూ ఇవాళ నన్ను మోసం చేసి ఇలా తీసుకున్నారు అని తెలిసిందనుకోండి, ఈ వ్యక్తిలో ఆ మంచి గుణం కొనసాగడానికి ఛాన్స్ ఉందా? లేదు. సో అందరూ ఇట్లా మోసం చేస్తున్నారు, నేను ఇట్లా మంచి గుణాన్ని నేను కొనసాగించను అనుకుంటారు. కానీ భక్తుడు అలా కాదనమాట. ఓకే, మోసం చేస్తే చేశాడు, ఇంకొకసారి జాగ్రత్త పడతాను, కానీ నాలో మంచి గుణాల్ని మాత్రం నేను వదులుకోను. నాలో మంచి గుణాలు ఎందుకు అంటే భగవంతుని ప్రీత్యార్థం కోసం నేను డెవలప్ చేసుకుంటున్నా, కాబట్టి నేను వీటిని వదులుకోను అనే భావన అనేది భక్తునికి ఉంటుందన్నమాట. సో ఆ మంచి గుణాలు భక్తిలో ఉన్నప్పుడు మనకి చిరకాలం ఉంటాయి.
ఓకే. అండ్ ఆ గుణాలు అనేవి భగవత్ సేవలో మనం నియుక్తం చేసామనుకోండి, అప్పుడు వాటికి సార్థకత, పరిపూర్ణత అనేది ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ 12th చాప్టర్, 12వ అధ్యాయం ఇదండి. సో మొదట మనం భగవంతుడి గురించి తెలుసుకున్నాం, గాడ్ హెడ్, దేవాది దేవుడు. వ్యక్తిత్వం లేని ఆరాధన, నిరాకార బ్రహ్మజ్యోతి గురించి తెలుసుకున్నాం. భక్తులు పరిపూర్ణులు అని చెప్పి తెలుసుకున్నాము. తర్వాత ఆప్షన్స్, ఎంపికలు. సో ఇందులో మనం 4 స్థాయిలు అనేవి చర్చించుకున్నాము. ఆ తర్వాత డివోటీస్ డిస్పోజిషన్, భక్తుల స్వభావం ఎలా ఉంటుంది అనేది కూడా చర్చించుకున్నాం. ఇది మనకి భక్తి యోగం. ఓకే. 3 సార్లు మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పి విల్ క్లోజ్ ది సెషన్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ. Thank you so much, Mataji and Ravijas. Pancha kalpatarubhyascha kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta koti Vaishnav Vrinda ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol. Okay. సో రేపటి సెషన్లో మనము 13వ అధ్యాయం అనేది చర్చించుకున్నాము. సో రేపటి నుంచి మనకి జ్ఞానయోగం అనేది మొదలవుతుంది, 13 నుండి 18 వరకు. ఓకే. 18లో మనకి అన్ని కలిసి ఉంటాయి అన్నమాట. కర్మ ఉంటుంది, జ్ఞాన ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్ని కలిపి ఉంటాయి 18వ అధ్యాయంలో. బట్ 13 నుండి 17 వరకు కూడా మనకి జ్ఞానయోగం చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనకి సమయం అనేది లేట్ అయింది కాబట్టి నేను వాళ్ళ క్వశ్చన్స్ తీసుకోలేకపోతున్నాను. మీకు ఏమైనా తెలుసుకోవాల్సిన ప్రశ్నలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను చూసుకొని మీకు ఆన్సర్ ఇస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో కలుసుకుందాం. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. మాతాజీ హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ.